कर देंगे। Yes, madam. హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు అంబిక. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ సెషన్ ఫ్రెండ్స్, అందరు అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. చాలా ఇంపార్టెంట్ సెషన్. ఈరోజు మన గ్రేట్ అప్లయన్ సలీం సార్ మనకి 10 కోర్స్ స్టెప్స్ ఇంకా డెబ్ డ్రైవ్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడానికి పోతున్నారు. ఎట్లా 4 years ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు సార్. ఏమున్నాయి చిన్న చిన్న పాయింట్స్ల గురించి చెప్పబోతున్నారు. అందరూ అంటే మన బిజినెస్ లో ఎట్లా సక్సెస్ అవ్వాలి, మన బిజినెస్ అవుతలేదు, అది అంతా ఉంటాయి కదా క్వశ్చన్స్. అది మొత్తం డౌట్స్ మనకి క్లియర్ అయితే ఫ్రెండ్స్ ఒక 1 hour మీరు మీటింగ్ వింటే మన గ్రేట్ అప్లైన్ కి ఇన్వైట్ చేద్దాం గ్రేట్ క్లాప్స్ తో. మిస్టర్ సలీం సార్, కమ్ ఆన్ ద స్క్రీన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ మేడం. స్క్రీన్ కనిపిస్తుందా మేడం? యా, కనిపిస్తుంది సార్. ఎస్. సో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు సలీం, నేను హైదరాబాద్ లో ఉంటాను. సో ఈ బిజినెస్ లో ఈ రోజు మనం మీరు కనుక మీరు ఒక 45 నిమిషాలు కనుక ఓపెన్ మైండెడ్ గా కనుక ఈ రోజు మీరు వినగలిగితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఈ రోజు మీకు చాలా వరకు డౌట్స్ క్లియర్ అవుతాయి. చాలా మనం ఎక్కడ పని చేయాలి, ఎక్కడ పని చేయకూడదు, ఎక్కడ పొరపాటు జరుగుతాయి అనే దాని మీద మనం ఈ రోజు మాట్లాడబోతున్నాము. సో ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశానో ఈ బిజినెస్ దగ్గర రావడానికి ముందు రైట్, మీ అందరికీ తెలుసు, మళ్ళీ ఒక షార్ట్ గా ఒక 1 minute లో చెప్తాను. ఈ బిజినెస్ లకి రావడానికి ముందు నేను క్యాబ్ డ్రైవర్ గా ఉండేవాడిని. ఆ తర్వాత ట్రావెల్స్ బిజినెస్ చేశాను. ట్రావెల్స్ బిజినెస్ లో ట్రెడిషనల్ బిజినెస్ లో చాలా పెద్ద లాస్ రావడం జరిగింది. ఒక 24 lakhs అప్పు ఉన్న తర్వాత కూడా నేను ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసి ఏ రోజైతే నేను బిజినెస్ స్టార్ట్ చేశానో ఆ రోజు నాకు ఎలాంటి ఇన్కమ్ అనేది లేదు. రైట్, ఇన్కమ్ లేదు ఒకటి. రెండవది, ప్రతి నెల నేను 70,000 రూపాయలు నెలకి ఇంట్రెస్ట్ కట్టాలి. ఏం చేస్తానో తెలియదు, ప్రతి నెల టైంకి ఇంట్రెస్ట్ కట్టాలి. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలుసు, ఈ రోజు చాలా మంది మనం ఏం చేస్తామంటే బిజినెస్ స్టార్ట్ చేస్తాం, సైన్ అప్ చేస్తాం, ఫ్రెండ్ చెప్పంగానే మీటింగ్ లో వినంగానే ఫుల్ ఎక్సైటెడ్ అయిపోతాం. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళి మనం రైట్ ఈ పలానా వ్యక్తిని చేసి ఒక 2-3 నెలలు వీళ్ళందరినీ డైరెక్టర్ చేసేస్తాం, మనం క్రౌన్ అయిపోతాం, ఇంకా 6 నెలల్లో మన లైఫ్ చేంజ్ అయింది అని చెప్పి డిసైడ్ చేసి మనం వెళ్తాం. కానీ ఎంత స్పీడ్ గా ఎంత ఎక్సైటెడ్ వెళ్తామో అంతే స్పీడ్ గా మళ్ళీ మనం ఏమవుతామో డౌన్ అవ్వడం జరుగుతుంది. సో ఎందుకు లోపం ఏంది అంటే కనుక, సో ఇప్పటి వరకు మనకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో, మీరు ఏదన్నా వ్యాపారం చేయొచ్చు, మీరు ట్రావెల్స్ బిజినెస్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, మీరు ఒక స్కూల్ టీచర్ కావచ్చు, మీరు ఏదన్నా కావచ్చు. కానీ ఇక్కడ మీకు ఉన్న నాలెడ్జ్ కంప్లీట్ గా డిఫరెంట్. అంటే మీ ప్రొఫెషన్ లో మీరు 100% మీరు సక్సెస్ఫుల్. కానీ ఈ రోజు మనం చేయబోతున్న పని ఏదైతే ఉందో కంప్లీట్ గా డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలు, మన కొత్త వచ్చిన ఆలోచనని మనం ముందుకు తీసుకెళ్లి ఈ బిజినెస్ లో ఫెయిల్ కావడం జరుగుతుంది. మీరు చాలా మంది చూస్తుంటారు, మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్ దగ్గరికి ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఓ వెస్టీజా నాకు తెలుసు, వెస్టీజే కదా నాకు తెలుసు, నేను జాయిన్ అయిపోయినా అంటాడు. జాయిన్ అయిపోయినావు కదా, డైరెక్టర్కి ఎన్ని పీవీలు అంటే తెలియదు, పీవీకి ఎన్ని రూపాయలు అంటే తెలియదు, సబ్బు రేట్ ఎంత అంటే తెలియదు, కానీ జాయిన్ అయిపోయినా అంతే. నేను 4 సంవత్సరాల కింద జాయిన్ అయినా తెలుసా, కానీ ఏం కాలేదు. ఎవరు చెప్పినావు అంటే తమ్మునికి, సటకునికి, బావకి, బొమ్మడికి 4 చెప్తాడు. ఫస్ట్ చెప్పిన తర్వాత ఇక వాళ్ళు అంటారు, అరే పోయి ఇలాంటి దాంట్లో నేను పోతున్నా అని చెప్పేసి ఇక నాకు అక్కడ ఆగిపోతాడు. ఇక జీవితాంతం చెప్పుకొని తిరుగుతాడు. ఇక నేను చేసిన ఏం చేసినా అంటే ఏం చేయలేదు. రైట్. సో మరి అలా ఫెయిల్ కావడానికి కావాల్సిన రీజన్స్ ఏవైతున్నాయో ఈ రోజు మరి ఈ ఫెయిల్ అవ్వడం అంటే వాళ్ళు ప్రయత్నమే చేయకుండా ఫెయిల్ అయిపోయినామని చెప్పేసి ఇక నెత్తి మీద పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. సో ఈ రోజు 90% పీపుల్ నెట్వర్క్ అనేది అనగానే రాకపోవడానికి కారణాలు ఏవైతున్నాయో అవి ఇవే. ఒకటి, దాన్ని క్లుప్తంగా వాళ్ళు గమనించరు, ప్లాన్ ఏందో తెలియదు, లేదా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చేసిన దానికి మళ్ళా అది విని ఈయన రైట్ ఇలాంటివన్నీ నెగిటివ్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఏదో ఊహించుకొని ఉంటారు. సో అందుకే ఈరోజు మనం చాలా మందికి ప్లాన్ చెప్పడానికి వెళ్ళి అన్ని డ్రీమ్స్ గురించి మాట్లాడి అన్ని చెప్పి ఈ 10 మందికి అనగానే అంటాడు చైన్ సిస్టమ్ అంటాడు. నోట్లకి నిల్లంగానే కథం చైన్ సిస్టమ్ అంటాడు. మరి చైన్ సిస్టమ్ కున్న విలువ ఏందో, దాని వాల్యూ ఏందో ఏమి తెలియదు.
ఈ రోజు మనం అందరం పని చేస్తున్నామంటే ఏదో ఒక సిస్టమ్ లో ఉన్నాం. మనం ఈ రోజు పని చేస్తున్నామంటే ఈ రోజు సిమ్ వాడుతున్నాం, మనం జియో సిమ్ వాడుతున్నాం, జియో వాళ్ళ నెట్వర్క్ ఉన్నాం, రైట్. సో ఈ రోజు మనం ఏ పని చేసినా ఎవరో ఒక నెట్వర్క్, ఒక దగ్గర జాబ్ చేయడానికి పోతున్నాం, వాళ్ళు ఒక నెట్వర్క్ లో ఉన్నాం. ఒక కంపెనీలో సీఓ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు, సూపర్వైజర్ ఉంటాడు, ఎంప్లాయీ ఉంటాడు, రైట్. ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక నెట్వర్క్ లా పని చేస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఈ అవకాశం ఏంటంటే మీరు స్వతహాగా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి, లేదా రెండో ఆప్షన్ ఎవరో ఒకరు క్రియేట్ చేసిన నెట్వర్క్ లో పనిచేయాలి. ఒకటి మీరు ఏదైనా నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి, లేదా వేరే వాళ్ళు క్రియేట్ చేసుకున్న నెట్వర్క్ లో పనిచేయాలి, రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఉంటాయి. ఆ తర్వాత ఫుల్ ఎక్సైటెడ్ అయిపోతాం, అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాం, ఇంటికి వచ్చిన తర్వాత మనం ఫోన్ చేసి నలుగురికి చెప్తాం, ఆ తర్వాత ఆగిపోతారు. చాలా మంది ఆగిపోవడానికి రీజన్ ఏంది? సో అక్కడ ఏంటంటే నాలెడ్జ్ లోపం. ఈ బిజినెస్ కంప్లీట్ డిఫరెంట్ బిజినెస్ కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కరు చూడండి, ఎంతమందికి ₹1,00,000 సంపాదించాలి అంటే అందరు చేతులు చెప్తారు, కానీ ఎంతమంది నేర్చుకోవడానికి రెడీ ఉన్నారంటే మాత్రం అందరు వెనక్కి పోతారు, రైట్. సో ఈ రోజు చెప్పండి, ఎవరికైనా దగ్గర ప్లాన్ వెళ్ళినప్పుడు మీరు ₹1,00,000 సంపాదించడం రెడీ ఉన్నారంటే 100% అంటాడు. ఎన్ని రోజుల్లో కావాలంటే 6 నెలలు అంటాడు. మరి రోజు జూమ్ మీటింగ్కి వస్తావా అనేసరికి చల్లగా అయిపోతాం, నెలకు ఒక 2 సార్లు మీటింగ్ వస్తావా అనేసరికి వెనకకి అయిపోతాడు, రైట్. ₹1,00,000 అయితే కావాలి. మరి 8 రోజుల్లో 8 నుంచి 10-12 గంటలు పని చేస్తున్నాం, 20-30 వేల ఇన్కమ్ గురించి. మరి ₹1,00,000 ఇన్కమ్ కావాలన్నప్పుడు మనకు నాలెడ్జ్ నేర్చుకోవాలి కదా. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకున్నప్పుడే మనం ఈ బిజినెస్ లో ముందుకెళ్ళగలుగుతాం. ఏదన్నా పని కానీ మనం నేర్చుకున్నప్పుడే మన వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఫస్ట్ మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఈ రోజు మనం విన్నింగ్ టీమ్ లో చూస్తున్నాము, చాలా మంది ₹1,00,000 నుంచి ₹78 లక్షల సంపాదించే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న సక్సెస్, వాళ్ళ సీక్రెట్స్. ఎస్పీ భారీల్ సార్ 22 సంవత్సరాల అనుభవం ఉంది. 22 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని మొత్తం రంగడించి మనకు ఈ బిజినెస్ లో ఏం చేస్తే ఎలా అవుతాము, సక్సెస్ అవుతాం, ఏమేమి చేయాలి అని చెప్పేసి కొన్ని పాయింట్స్ మనకు ఇవ్వడం జరిగింది. అవే 10 కోర్ స్టెప్స్. ఈ 10 కోర్ స్టెప్స్ ఈ రోజు నేను కంప్లీట్ గా నా లైఫ్ కి సంబంధించి నేను ఇలా చేశాను అనే దాని మీద ఈ రోజు నేను కవర్ చేయబోతున్నాను. అలాగే తర్వాత వచ్చేసి మనం చాలా మందిని జాయిన్ చేస్తాము, కానీ చేసే మొట్టమొదటి పొరపాటు, ఆ పొరపాటు ఏంటంటే డెప్త్ డ్రైవ్ వల్ల మనకు చాలా పెద్ద బిజినెస్ పెరుగుతుంది, కానీ మనం చాలా కష్టపడతాం. ఆయనతో ఫోన్ లో మాట్లాడతాం, టైం తీసుకుంటాం, ప్లాన్ చెప్తాం, డెమో చూపిస్తాం, అన్ని చూపిస్తాం, జాయిన్ చేస్తాం, ప్రోడక్ట్ ఇప్పిస్తాం, అయిపోయింది నా పని వదిలేస్తాం. సో ఎక్కడైతే మనం పని స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచే మనం వదిలేయడం జరుగుతుంది. సో అలాంటి పాయింట్స్ వల్ల ఏం లాస్ జరుగుతుంది, ఇలా ప్రాక్టికల్ గా నేను ఏం చేశాను ఈ రోజు మీకు చూపించబోతున్నాను. వీలైతే సో ఫ్రెండ్స్ ఈ పాయింట్స్ మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీ టీంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు ఎవరైతే క్రౌన్ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ 10 కోర్ స్టెప్స్ ఫాలో అయిన వాళ్ళే. ఒకవేళ మీరు ఫాలో కాకుండా కనుక అయ్యారంటే కనుక, ఈ 10 కోర్ స్టెప్ ని ఫాలో కాకుండా ఎవరైనా క్రౌన్ అయ్యారంటే కనుక నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నాను, 6 నెలల్లో మళ్ళీ జీరోకి వచ్చేస్తాడు. ఇది 100% అయి ఉండొచ్చు. ఎవరన్నా ఎక్సైటెడ్ అయ్యి డబల్ పీ వచ్చింది ఇంతే కదా అని చెప్పి తీసుకొని డంపింగ్ చేసి చేసుకొని ఉండొచ్చు. ఎవరన్నా 6 నెలల్లో మళ్ళీ జీరో అయిపోతాడు. ఎందుకంటే అది సిస్టమ్ తో చేసింది కాదు. సిస్టమ్ ఏదైతుందో మనకు నేర్పించేది విన్నింగ్ టీమ్ సిస్టమ్. చాలా మంది మనం చూస్తుంటాం టీంలో అక్కడక్కడ ఫుల్ ఎక్సైటెడ్ ఉంటారు, మళ్ళీ ఆగిపోతుంటారు. వాళ్ళు ఏంటంటే సిస్టమ్ ని ఫాలో చేసిన వాళ్ళు కాదు. సిస్టమ్ ఏం చెప్తుంది మనం చూద్దాం. ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ ఒక 100 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే కింద బేస్మెంట్ కరెక్ట్ ఉండాలి. కింద బేస్మెంట్ కరెక్ట్ లేకుండా మనం ఏదో ప్రయత్నం చేసినామంటే 100% ఏదో ఒక రోజు కూలుతుంది. సో మన బేస్మెంట్ ఏంది అంటే కనుక ఈరోజు 10 కోర్ స్టెప్స్ లో బేస్మెంట్స్. ఎందుకంటే ఇది మనం పీపుల్ తో చేసే బిజినెస్, పబ్లిక్ తో చేసే బిజినెస్, రైట్. సో ఇక్కడ అన్నిటికంటే మొట్టమొదటి పాయింట్ వచ్చేసి ఈ బిజినెస్ లో ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరం దేని గురించి పనిచేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజు 10 కోర్ స్టెప్స్ నేను చెప్పబోయే 10 కోర్ స్టెప్స్ లో మొట్టమొదటి పాయింట్స్. ఈ 10 కోర్ స్టెప్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే నిజంగా చెప్తున్నాను చూడండి. మనము బైబిల్ ఎంత ఇంపార్టెంటో, ఖురాన్ ఎంత ఇంపార్టెంటో, మనకి భగవద్గీత ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఈ బిజినెస్ కి 10 కోర్ స్టెప్స్. ఈ 10 కోర్ స్టెప్స్ కనుక మీరు ఒక పేపర్ లో రాసుకోండి, ఒక లిస్ట్ పెట్టుకోండి, మీరు ఒక్కసారి ఈ నోట్ చేసుకోండి. 10 కోర్ స్టెప్స్ కనుక రోజు కనుక ఈ 10 కోర్ స్టెప్ మీరు ఫాలో అయితే 100% మీ చెక్ నెలకి 6 నెలల్లో ₹1,00,000 దాటబోతుంది.
ఏదైతే చేయాలో అది చేయకుండా ఏదైతే చేయకూడదో అవి కొత్త కొత్త చేస్తుంటాం. సో ఈ రోజు 10 కోర్ స్టెప్స్ లో ఉన్న మొట్టమొదటి పాయింట్ ఏదైతే ఉందో అది వచ్చేసి 10 కోర్స్ డిఫైన్ ద డ్రీమ్. సారీ, ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి డిఫైన్ ద డ్రీమ్. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ బిజినెస్ లో మనం ఎందుకు వచ్చాం? ఎవరైతే సీరియస్ గా ఈ బిజినెస్ లో ఉన్నారో మీరు ఈ బిజినెస్ లో ఎందుకు వచ్చారో ఒక్కసారి ఆలోచించండి. సబ్బు బాగుందని బిజినెస్ చేస్తున్నారా? పేస్ట్ బాగుందని బిజినెస్ చేస్తున్నారా? బ్రష్ బాగుందని బిజినెస్ చేస్తున్నారా? లేకుంటే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని బిజినెస్ చేస్తున్నారా? ఒకవేళ సబ్బు మంచిగా ఉంది, పేస్ట్ మంచిగా ఉంది అని వస్తే కనుక మీరు 4 రోజుల్లో బిజినెస్ వదిలేస్తారు. ఎవరైతే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. ఎస్, 100% చెప్తున్నా. ఇప్పుడు కూడా 100% లో నుంచి 20% పీపుల్ మాత్రమే మీకు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. ఎవరు అంటే ఎవరైతే డ్రీమ్స్ సీరియస్ గా ఉన్నాయో, ఎవరైతే డ్రీమ్స్ గురించి సీరియస్ గా పనిచేస్తున్నారో, ఎవరైతే నిజంగా వాస్తవానికి డ్రీమ్స్ ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే బర్నింగ్ డిజైర్ ఉందో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. డ్రీమ్ అంటే నిజంగా చాలా మందికి డ్రీమ్ అంటే అర్థం కాదు. ఏముంది డ్రీమ్, నాకు గుర్తుంది, ఎట్లా ఒక కార్ కావాలి, ఒక ఇల్లు కావాలనుకుంటారు, కానీ వాస్తవానికి అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. డ్రీమ్ అనేది మనకు పెయిన్ఫుల్ డ్రీమ్ ఉండాలి. డ్రీమ్ అంటే నాకు ఉంది 1 కోటి రూపాయల కార్ కావాలని ఉంది. ఎప్పటి వరకు కావాలి? 5 సంవత్సరాల 10 సంవత్సరాలు తెలియదు. ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత ఆ 1 కోటి రూపాయల కార్ రాకపోతే నాకు మన ఫరక పడేది ఉందా? ఏం ఫరక పడేది లేదు. మరి అది కూడా డ్రీమే. మరి ఎలాంటి డ్రీమ్ ఉండాలంటే పెయిన్ఫుల్ డ్రీమ్. పెయిన్ఫుల్ డ్రీమ్. ఆ డ్రీమ్ గుర్తుకొచ్చిందంటే మన వెంట్రుకలు లేచి నిలబడాలి, కండలకు నీళ్ళు వెళ్ళిపోవాలి. అలాంటి డ్రీమ్ ఉండాలి. పెయిన్ఫుల్ డ్రీమ్ ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. చాలా మందికి డ్రీమ్ క్లియర్ కాదు. ఈ బిజినెస్ లో చాలా మంది అంటారు, సార్ నేను వచ్చి 3 సంవత్సరాలు అయింది సక్సెస్ అవ్వట్లేదు అంటే నీ డ్రీమ్ ఏంది చెప్పంటే ఆయన డ్రీమ్ గురించి చెప్పలేదు. రైట్, చెప్తాడు డ్రీమ్ గురించి చెప్పమంటే అట్లా ఇట్లా అట్లా గంట సేపు చెప్తాడు, కానీ ఆయన ఒక బర్నింగ్ డిజైర్ ఏంది ఆయన తీసుకోలేకపోతాడు. సో డ్రీమ్ అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఈ డ్రీమ్ ఎలా ఉండాలి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఇంతకుముందు చెప్పాను, ఆ డ్రీమ్ నాకు గుర్తుంటది, నా మైండ్ లో ఉంది. ఒక్క 30 నిమిషాల ముందు జరిగిన సంఘటన మనం గుర్తుపెట్టుకోలేము. 15 నిమిషాల ముందు జరిగిన సంఘటన మన బ్రెయిన్ లో గుర్తుపెట్టుకునే శక్తి లేదు మన బ్రెయిన్ కి. ఒకవేళ ఇవన్నీ సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకునే శక్తి మన బ్రెయిన్ కు ఉంటే మనం పిచ్చోళం ఇవ్వగలం. ఒక 15 నిమిషాల ముందు జరిగిన సంఘటన మనం మర్చిపోతాం. మర్చిపోయే శక్తి ఉంది మన బ్రెయిన్ కి. సో మన డ్రీమ్స్ ఏవైతున్నాయో మనం పెయిన్ఫుల్ డ్రీమ్స్ ఉండాలి. ఒక 5 డ్రీమ్స్ రాసి పెట్టండి. అది మీకు 1000 రూపాయలది కావచ్చు, 10,000 కావచ్చు, 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. డ్రీమ్స్ మీకు లిస్ట్ తయారు చేయండి. చిన్న డ్రీమ్స్ కావచ్చు. మీ లిస్ట్ తయారు చేసి ఆ డ్రీమ్, మీకు చిన్న కార్ తీసుకోండి, ఒక 10 లక్షల కార్ తీసుకోండి, 8 లక్షల కార్ తీసుకోండి, లేకపోతే వైఫ్ కు 1 లక్ష రూపాయలు బంగారం తీసుకోండి, లేదంటే ఏదైనా లోన్ పే చేసి ఉండొచ్చు కావచ్చు. రైట్, ఏదైనా కావచ్చు. ఒక డ్రీమ్ రాసి దాని పక్కన డేట్ వేయండి. చాలా మంది డ్రీమ్ రాస్తారు కానీ దాని పక్కన డేట్ వేయరు. ఆ డేట్ వేయకపోయేసరికి ఏమవుతుందంటే, సరే ఇప్పుడు డేట్ వేస్తారు, 6 నెలలు రాస్తారు, 6 నెలల తర్వాత కాకుండా ఎంబడే చింపేసి మళ్ళీ కొత్తది పెడతారు, మళ్ళీ చేస్తారు, మళ్ళీ చింపేసి కొత్తది పెడతారు. అది కాదు. మనం డేట్ డ్రీమ్ వేసి దాని పక్కన డేట్ వేసినామంటే అది ఒక గోల్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మన లోపల ఒక ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. ఏ సబ్బు నా టైం దగ్గరకు వస్తుంది, నేను ఎట్లా అచీవ్ చేయాలి. ఒకటి. రెండోది, దీని వల్ల ఏమవుతుందంటే మనము ఏదైతే ఎక్కువ ఆలోచిస్తామో అదే జరుగుతుంటది. మనం ఏదాని గురించి ఎక్కువ ఆలోచిస్తామో అదే మనకు జరుగుతుంటది. రైట్, ఒక్కోసారి అంటుంటారు, నేను ఇంతకుముందే ఇట్లా అవుతుంది అని అనుకుంటూనే ఉన్నా, అది అయ్యింది అని చెప్పి అంటారు. రైట్, సో మనం దేని గురించి ఆలోచిస్తే అదే అవుతుంటది. అలాంటప్పుడు మన బ్రెయిన్ 95% నెగిటివ్ ఆలోచిస్తుంది. మన బ్రెయిన్ ఏదైతే ఉందో 95% నెగిటివ్ ఆలోచిస్తుంది. పాజిటివ్ మీరు ఏదైనా చేయనివ్వండి, ఒక వ్యక్తి దగ్గర కలవనివ్వండి, ఈయన పక్క నువ్వు అంటాడు అని చెప్పి మన బ్రెయిన్ అంటది. కానీ మనం బ్రెయిన్ ఏదైతే ఉందో మనం ఏమవుతున్నాం అంటే మనం బ్రెయిన్ మనం చెప్పినట్టు వినాలి, కానీ వాస్తవానికి బ్రెయిన్ చెప్పినట్టు మనం వింటున్నాం. మనం చెప్పినట్టు బ్రెయిన్ ఎప్పుడైతే వింటదో అప్పుడు 100% మనం సక్సెస్ అవుతాం. కానీ బ్రెయిన్ చెప్పినట్టు మనం వింటున్నాం. రైట్, బయటికి వెళ్తే ఏమవుతుందో, ఆయన దగ్గర పోతే ఏమంటాడో, ఈయన దగ్గర పోతే ఆ డబ్బులు ఇవ్వాలి, ఇస్తాడో ఇయ్యడో, ఈ జాబ్కి పోతే నాకు ఆ జాబ్ దొరకదో, ఈ ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడు 100% నాకు ఛాన్సెస్ తక్కువ ఉంది, నాకు ఈ ఇంటర్వ్యూలో ఈ జాబ్ వచ్చే ఛాన్సెస్ లేదు, నేను పరుగు పందాల్లో వెళ్తున్నా, నేను 90% ఛాన్సెస్ లేదు, నాకంటే మంచి వాళ్ళు ఉన్నారు. ఈ 95% మన బ్రెయిన్ ఏదైతే ఉందో నెగిటివ్గా ఆలోచిస్తుంది.
సో ఆ నెగిటివ్ ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ కి మనం ఏదైతే ఆర్డర్ ఇస్తున్నామో అదే చేస్తుంది. మనం నెగిటివ్ ఆలోచిస్తే మన బ్రెయిన్ ఏమంటే ఇప్పుడు నేను నెగిటివ్ చేయాలి కదా అని చెప్పేసి నెగిటివ్ ని ఎలా చేయాలని ఆలోచిస్తుంటది. అదే మనం పాజిటివ్ అన్నాం అనుకోండి, ఆ పాజిటివ్ అన్నప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్ అరే పాజిటివ్, ఇప్పుడు నేను క్రౌన్ కావాలనుకున్నా, నేను క్రౌన్ అవుతానో కాను 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 అయితనో కాను అంటే కాను అంటే నేను కాకపోవడానికి రీజన్స్ అనేది చూపిస్తుంది. 1 సెకండ్ ఫ్రెండ్స్, ఛార్జింగ్ డౌన్ అయింది. 1 సెకండ్. సారీ ఫ్రెండ్స్, కొంచెం ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. నో ప్రాబ్లం. సో ఇలాంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట మనం ఏదైనా మంచి చేసేటప్పుడు. ఓకే, సో మన బ్రెయిన్ కి మనం ఏం చెప్తామో అదే మన బ్రెయిన్ చేస్తుంది అనమాట. అందు గురించి మనం ఎప్పుడు పాజిటివ్ ఆలోచించాలి. మన డ్రీమ్ రాసుకున్న తర్వాత ఆ డ్రీమ్ ని రోజు మనం చూస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటారు, ఆ ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ ఇంట్లో ఒక అందమైన పాపకు బొమ్మ పెట్టుకుంటారు. అదే ఆ ప్రెగ్నెంట్ లేడీ ఒక కోతి బొమ్మను ఒక కుక్క బొమ్మను పెట్టుకున్నారనుకోండి, ఆ పుట్టబోయే బాబు కూడా ఇంచుమించు అదే పోలికలతో పుడతారు. ఎందుకంటే మనం ఏదైతే చూస్తున్నామో మన బ్రెయిన్ కి అదే వెళ్తుంటుంది అనమాట. సో అందు గురించి మనం డ్రీమ్ రాసుకున్న తర్వాత అది గోడ మీద పెట్టినప్పుడు మనం రోజు పొద్దున్న లేవనే దాన్నే చూస్తున్నాం, ప్రతి నిమిషం దాని గురించి ఆలోచిస్తున్నాం, ప్రతి సెకండ్ మనం దాని గురించి ఆలోచిస్తున్నాం. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే కనుక మన బ్రెయిన్ లో ఎప్పుడు పాజిటివే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, పొద్దున వెళ్ళాను, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను, నేను రావడానికి కరెక్ట్ ట్రాఫిక్ లో టైం లేట్ అయింది, పొద్దున వెళ్ళాను, ఇప్పుడు వచ్చేసరికి ఆకలితో కాలు చేతులు ఇట్లా వణుకుతున్నాయి, అయినా నేను 5 నిమిషాల్లో దన్ తినేసి ఒక 5 నిమిషాలు లేట్ స్టార్ట్ చేశాను. సో మరి ఇంత కష్టపడుతున్నాను అన్నప్పుడు ఎవరి గురించి అనేసరికి ఏమవుతుంది, ఇక్కడ నా డ్రీమ్స్ కనిపిస్తున్నాయి. నా టీంలో 100 మందికి నేను విల్లాస్ కట్టియాలి, నా టీంలో విన్నింగ్ టీం నుంచి 100 మందికి నేను 100 విల్లాస్ లో నేను ఎలా అయినా చేయాలి అని చెప్పి పట్టుదల నాలోపు ఉంది. కాబట్టి దాని ముందట ఇది చిన్నది. ఒకవేళ నా డ్రీమ్ పెద్ద లేకుంటే నాకు అవసరమా 3 లక్షలు వస్తున్నాయి కదా, ఎన్నైనా కూర్చోవచ్చు. నేను ఎడవనుకున్నా నాకు 3 లక్షలు వస్తాయి, నేను ఉన్నా పోయినా నాకు డబ్బులు అనేది వస్తూనే ఉంటాయి, రైట్. సో ఈ ఉద్దేశంలో ఏమవుతుంది అంటే కనుక ప్లీజ్ ఎవరు హ్యాండ్ రేజ్ చేయకండి. హ్యాండ్ రేజ్ చేయడం వల్ల నా వీడియో కిందికి వెళ్ళిపోతుంది, నేను డిస్టర్బ్ అవుతున్నాను. సో డ్రీమ్ అనేది ఖచ్చితంగా రాసి పెట్టినప్పుడు, ఆ డ్రీమ్ ఉన్నప్పుడు మనం పొద్దంతా పోయి పని చేసి వస్తున్నాము. మేడం హోస్ట్ ఎవరైతే ఉన్నారో జ్యోతిర్మయ మేడం ఎవరైనా హ్యాండ్ రేజ్ చేస్తే ఎమ్మడే వాళ్ళ హ్యాండ్ డౌన్ చేసేయండి, మళ్ళీ ఏమనంటే లాస్ట్ లో మాట్లాడతారు వాళ్ళు. సో మనం ఏది ఆలోచిస్తామో అదే మనకు జరుగుతుంది. కాబట్టి డ్రీమ్ అనేది ఖచ్చితంగా రాసి దాని పక్కన డేట్ వేసి మనము అది గోల్ సెట్ అవుతుంది, దాని ప్రకారం పని చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. నేను స్టార్టింగ్ లో చాలా మందికి చెప్పాను, ఈ బిజినెస్ రాగానే ఏ రోజైతే సికింద్రాబాద్ ఆఫీస్ లో ఫస్ట్ ప్లాన్ విన్నానో ఫస్ట్ లిస్ట్ తయారు చేసుకున్నాం. ఎవరు, నేను ట్రావెల్స్ పెట్టిన ఆఫీస్ లో మా బావ ఉండేది, మా బాబాకు పోయి ప్లాన్ చెప్పిన, ఫస్ట్ ఫుల్ ఎక్సైటెడ్ ఇట్లా వచ్చి ఇక అయిపోయిందిగా నేను చేసేస్తా అని చెప్పేసి వచ్చేసి ఆయనకు చెప్పగానే ఆయన చక్కగా నాకు చేయి పట్టుకొని ఇంట్లో దొరకపోయి నెత్తిలి నెట్కలు చూపించి ఇన్ని బిజినెస్లు చేసిన అని చెప్పేసి ఆయన ఏమేమో చేసిన అన్ని తెచ్చి ముందటేస్తున్నాడు. అప్పుడు నేను ఇంత ఉబ్బిపోయిన ఉంటే మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి చల్లగా అయిపోయినా, అరే పోయి ఈయనకి చెప్తే ఇట్లా అయిపోయింది నా పరిస్థితి అని చెప్పేసి మళ్ళీ ఎంబడే ఏం చేసిన, ఎస్పీ భారీ సార్ సిడి ఉండే, రైట్, కర్ణతో పడేగల ఏమన్నాడు సారు, నేను ఫస్ట్ టైం ఎస్పీ భారీ సార్ ఫస్ట్ టైం మీటింగ్ చేసినప్పుడు రాత్రి 7:30కి మీటింగ్ పెట్టి 30 మందికి ఫోన్ చేసిండు, 30 మంది వస్తా అని చెప్పారు. ఆ మీటింగ్ 30 అయింది, 7:30 అయింది, 7:45 అయింది, 8 అయింది, 8:15, 8:30, 9 అయింది, ఏ కంబక్త్ న్యాయ అంటాడు, ఒక్క వ్యక్తి రాలేడు. అంటే ఇది నిజమే జరుగుతుంది, రైట్. సో తర్వాత వచ్చేసి మళ్ళా ఎవరు ఇంటర్ లేరు అని చెప్పేసి మళ్ళీ నేనేం చేసిన, ఇంకో వ్యక్తి మా బామ్మర్ది ఉన్నారు, ఆయనకు బామ్మర్ది అంటే వినాల్సిందే కదా ఖచ్చితంగా,
సో ఆయన పిలిపించి చెప్పిన, ఇంట్లో కూర్చుని మంచం మీద కూర్చుని ప్లాన్ చెప్పిన, అంతా చేసినాక పైన గోడ మీద మంచిగా ₹1,00,00,000 ఇల్లు, ₹1,00,00,000 కారు, 2,00,000 ఇన్కమ్, అన్ని 2,00,000 ఇన్కమ్ రాసి పెట్టినప్పుడు నేను పెట్టినాక ఈయన ప్లాన్ అని తిన్నాడు, బల్మీకి వచ్చిండు, ఇక తప్పదు కాబట్టి. విన్న తర్వాత నేను లేని ప్లేస్ అనేది ఏదో బయటికి వెళ్ళినా ఏదో దానికే మా పాపతో అన్నాడంటే, మా పాప తర్వాత చెప్పింది, మీ డాడీ పాగలైపోయిండు, ఉన్నదేమో రేకులు ఇంట్లో రెండు ₹1,00,00,000 ఇల్లు కడతాడు అని చెప్పేసి. అంటే నేను ఏమనుకున్నా, ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నానో వాళ్ళే నువ్వు అంటున్నారు, రైట్. ఆయనకు 6 నెలలు పట్టింది, సొంత బొమ్మర్ దగ్గర గిట్ట ఆయన బిజినెస్ చేయడానికి 6 నెలలు పట్టింది. ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నాకు అయిందని కాదు, ఇది డూప్లికేషన్ బిజినెస్. తర్వాత మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్ యూనివర్సల్ కౌంటర్ యూసిడి శ్రీనివాస్ ఉన్నాడు. నేను క్యాబ్ డ్రైవర్ గా చేసేటప్పుడు ఆయనకు నాకు రిలేషన్ ఎంత బాగుందంటే, ఇప్పటికీ బాగానే ఉంది. మేము ఇద్దరి దగ్గర ఒకరి బుకింగ్ ఒకరు షేర్ చేసుకునే వాళ్ళము, ఒకటే ప్లేట్ లో తినే వాళ్ళము. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా ఇట్లా వెళ్ళిపోయే వాళ్ళము. ఏదైనా డబ్బులు అవసరం వచ్చింది, ఫోన్ చేయగానే 2 నిమిషాల పైసలు వచ్చేటి, ఇంత క్లోజ్ ఉండేది అనమాట. నేను చెప్తా 50,000 సామాన్లు కొన్నిక రెడీ, అట్లాంటి నమ్మకంతోని ఫోన్ చేసి ఆధార్ కార్డు పంపి ఇట్లా మంచి బిజినెస్ ఉంది, మంచి చేసిన అంటే ఆయన ఒకటే నవ్వు ఏమైంది, పిచ్చి పెట్టిన కార్లు తీసుకోక అనవసరం ఇలాంటి ఎందుకు చేస్తున్నావు. ఎంతో మంది మా ఊర్లో గౌల్దొడ్డిలో కేసులు అయ్యి పోలీస్ స్టేషన్ లో షీపులు వలగొడుతురు, నువ్వు ఇదేంది చేస్తున్నావు అని చెప్పేసి 6 నెలల వరకు ఎప్పుడు ఫోన్ చేసినా గానీ ఏదో ఒకటి చెప్పేవాడు. ఫైనల్ గా ఎట్లా నా గురించి ఒక్కసారి రా అంటే వస్తున్నా అని ఆఫీస్ పేటకి నేను చూసుకుంటూ కూర్చుంటూ ఇక వస్తున్నాడు. ఫోన్ లో ఏడున్నా అంటే కింద ఉన్నా అంటాడు, కింద ఏడున్నాడు, కింద లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేపటికి. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బిజినెస్ నేను ఎందుకు చెప్తానంటే పొరపాటు ఆయనది కాదు, పొరపాటు నాది. ఎందుకంటే నేను చెప్పే ప్రాసెస్ కరెక్ట్ లేదా, నేను చెప్పే ప్రాసెస్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని ఫాలో చేయట్లేదు. నాకు ట్రావెల్స్ బిజినెస్, నాకు మొత్తం ఏ రోడ్లు ఎక్కడంతా ఎంత కిలోమీటర్లు ఉంటుంది, ఏదంతా బండిలో ఏదో అన్ని నాకు దునియా నాలెడ్జ్ ఉంది. నేను అదే నాలెడ్జ్ ఫాలో చేస్తున్నా, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని ఫాలో చేయట్లేదు. ఎందుకంటే అప్పుడు నాకు 10 కోర్ స్టెప్స్ అంటే సరిగా తెలియదు. తెలిసినా మనం ఏం చేస్తామంటే నా తెలివి ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. సో అదే విధంగా జరిగిందనమాట. సో మనం గిట్టి ఈ రోజు ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయి ఏం చేస్తామంటే మనకు తెలిసిన రిలేషన్ కి, ఫ్రెండ్స్ కి, ఫస్ట్ ఎవరు మన దగ్గర మన కన్వెంట్ ఉన్న ఎవరు వాళ్ళే కదా, రిలేషన్ కి, ఫ్రెండ్స్ కి. సో ఫ్రెండ్స్ 95% వీళ్ళు ఎవరు వచ్చేటోళ్ళు కాదు. 95% మీరు బాండ్ పేపర్ మీద రాసుకోండి. మీరు వాళ్ళ మీద ఆశలు పెట్టుకొని కూర్చుంటే కనుక సారీ, వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ₹1,00,000 సంపాదించిన రోజు వద్దామని, మీరు వాళ్ళు వస్తేనే 1,00,000 సంపాదిస్తామని కూర్చుంటే కనుక అది సాధ్యమయ్యే విషయం కాదు. మీరు పని చేసి కష్టపడి ఏ రోజైతే మీ ఇన్కమ్ ప్రూవ్ చేస్తారో ఆ రోజు 100% వస్తారు. కానీ ఇక వీళ్ళే వస్తారని చెప్పి వాళ్ళని చూసుకోవడం కరెక్ట్ కాదు. అట్లా అని చెప్పి వాళ్ళకి చెప్పకపోవడం కరెక్ట్ కాదు. 100% వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మనకు అక్కడ నుంచే మనకు ప్రాక్టికల్ జరుగుతుంది అనమాట, రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం పొద్దున్న లేచినాం, చాలా మందికి వెళ్ళి ప్లాన్ చెప్పిన తర్వాత ఈ నోట్స్ విన్న తర్వాత ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అయిపోతాం. ఆ డిసప్పాయింట్ అయినప్పుడు మన డ్రీమ్ చూసినాం అనుకోండి, అరే నెక్స్ట్ రానున్న సంవత్సరం లోపల నా ఇంటి ముందట కారు నిలబడుతుంది, ఎస్, పొద్దంతా పడ్డ బాధలు మర్చిపోతాం. సో ఫ్రెండ్స్, అందుగురించే ఖచ్చితంగా మనం డ్రీమ్ అనేది రాసి పెట్టాలి. మీరు ఇప్పటివరకు డ్రీమ్ రాసి పెట్టలేరు అంటే కనుక నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టే. చాలా మంది అంటారు ఇంట్లో డ్రీమ్ రాసి పెడితే వచ్చిన చుట్టాలు, వచ్చిన దోస్తులు చూసి నవ్విపోతారు. ఎస్, వాళ్ళు నవ్వాలనే చెప్తున్నాం మనం. వాళ్ళు ఏ రోజైతే నవ్వుతారో ఆ రోజు మనకి ఇక్కడ గుచ్చుకుంటుంది, ఆ రోజు మనం చేసి చూపిద్దామని చెప్పి డిసైడ్ అవుతాం. మనకు ఈడ భయం లేదు, మనకు ఈ బిజినెస్ లో భయం ఉండదు. ఎవరు బాస్ ఉండరు. మీకు జాయిన్ చేసిన వాళ్ళు ఏమైంది, ఈ రోజు ఎన్ని ప్లాన్లు చెప్పినావు, నువ్వు ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఎవ్వరు అడగరు మిమ్మల్ని. ఈ బిజినెస్ లో మీకు బాస్ లేడు. మీ జాబ్ లో ఒక బాస్ ఉంటాడు. టైం పోకుంటే నా జాబ్ పోతుందన్న భయంతో మనం జాబ్కి వెళ్తాం. కానీ ఈ బిజినెస్ లో మనకు భయం లేదు. ఆ భయం ఎక్కడ వస్తుంది అంటే ఈ డ్రీమ్ వల్ల వస్తుంది. ఈ డ్రీమ్ రాసి డేట్ వేసినప్పుడు మనకు ఒక భయం క్రియేట్ అవుతుంది. సో ఈ భయమే మనల్ని ముందకు తోస్తుంది. మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం, రైట్. సో తర్వాత వచ్చేసి మనకు బుక్స్, సీడీ. ఇప్పుడు మన డ్రీమ్స్ అయితే ఉన్నాయి. 100% ఒక మంచి ఇల్లు కావాలి, మంచి కార్ కావాలి, పిల్లల్ని మంచి స్కూల్, చాలా డ్రీమ్స్ ఉన్నాయి. మరి ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ కావాలి. ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే కనుక ఈ రోజు మనకు బయట మార్కెట్ లో ₹1,00,000 సంపాదించే పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను ₹1,00,000 సంపాదిస్తాను అంటే పక్కకు గిట్రా అనివాడు, అవునా కాదా? కానీ ఈ బిజినెస్ లో మనకు నాలెడ్జ్ దొరికేది ఎక్కడి నుంచి అంటే ఆల్రెడీ బిజినెస్ లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు మనకు నేర్పించడానికి రెడీ ఉన్నారు.
బుక్స్ ఉంటాయి, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్. మీరు అనుకోవచ్చు బుక్ చదివితే నిద్ర వస్తుందని చెప్పి. ఎస్, బుక్ చదివితే నిద్ర వస్తుంది, కానీ అలవాటు చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే బుక్స్ వల్ల మనకు చాలా పర్ఫెక్ట్ లీడర్ తయారవుతాం. డబ్బులు వస్తాయి, పిన్ను పెరుగుతుంది, కానీ స్టేజ్ మీద పోయి ఏం మాట్లాడతాం, స్టేజ్ మీద పోయి ఏం ట్రైనింగ్ ఇస్తాం, అది ఏడికైనా వస్తుంది. పెద్ద పెద్ద ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి మనకు బుక్కుల్లో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ ఉంటాయి. అలాగే సిడీస్ ఉంటాయి. సిడీస్ నేను 10,000 రూపాయల సీడీలు కొనేవాడిని. ఎందుకంటే నాకు తెలుసు నా డ్రీమ్ పెద్దగా ఉంది, నేను ఈ బిజినెస్ లో 100% సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలంటే నాకు నేర్పించేది సీడీలు. సరే, నేను నేర్చుకున్న సీడీల వల్ల నేను స్ట్రాంగ్ అయినా, కానీ నాకు ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చినా కానీ నాకు ఏ అప్లైన్కి చెప్పుకోకుంటున్నాను. ఈ రోజు వరకు గిట నేను 14 నెలల వరకు నా ఇన్కమ్ మూడో నెల ఇన్కమ్ 30,000 వచ్చింది. 14 నెలల వరకు నా ఇన్కమ్ 15,000 దాటలేదు. రైట్. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏ రోజు అప్లైన్ ఫోన్ చేసి నాకు చెక్ ఎక్కువ వచ్చిందని ఎప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ కాలేదు, తక్కువ వచ్చినప్పుడు ఏడవలేదు. ఎందుకంటే నాకు తెలుసు వెస్టీజ్ అందరికీ ఇస్తుంది, టర్న్ ఓవర్ ప్రకారం మనకి ఇన్కమ్ వస్తుంది, మనం కష్టపడుతూ వెళ్దాం. నా డ్రీమ్ 50,000, 20,000, 30,000 కాదు, నా డ్రీమ్ 5 లక్షలు అని చెప్పి ఆ రోజు నేను స్ట్రాంగ్ పెట్టుకొని పనిచేసినాం. సో ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సీడీల వల్ల. సీడీల్లో మనం ఎట్లా డెప్త్ లో పనిచేయాలి, ఎట్లా విడతలో పనిచేయాలి, ఎప్పుడు చాలా అద్భుతమైన సీడీలు ఉన్నాయి. ఫైర్. మనం ఎవరైనా కొత్త వ్యక్తి దగ్గర పోయినప్పుడు ప్లాన్ చెప్పేటప్పుడు ఫస్ట్ వాళ్ళ డ్రీమ్ క్లియర్ చేయండి, మనం ప్లాన్ చెప్పడం వేస్ట్. డ్రీమ్ క్లియర్ చేయకుండా పోగానే టక పేపర్ మీద రాసి చేస్తే ఆయన ఇట్లా వదిలేస్తాడు. సో అలాంటి ట్రైనింగ్స్ నాలెడ్జ్ ఎక్కడుందంటే సీడీలో ఉంది. సో మీటింగ్స్, సీడీలు నేను ఎప్పుడైతే ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఇంట్లో టీవీ బంద్ అయిపోయింది, రైట్, పాటలు బంద్ అయిపోయినాయి, సినిమాలు బంద్ అయిపోయినాయి, దావతులు బంద్ అయిపోయినాయి, చావులకు గిట్ట పోలే నేను. ఈవెన్ చావులో, ఎందుకంటే నేను చేస్తేనే వచ్చి అడిగేటోళ్ళు లేరు, నేను మంది చావులకు పోవాలన్నా. ఫస్ట్ నా ఫ్యామిలీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి, ఆ తర్వాత వచ్చేటోళ్ళు ఎవరైనా వస్తారు. ఎందుకంటే మనం ప్రతి దావత్లకు పోతున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా, వీళ్ళకు పని బాట ఉండదు అబ్బా, ఏ దావత్లో పోయినా ఫస్ట్ వీళ్ళే కనిపిస్తారు అనిపిస్తుంది. రైట్. సో ఒకవేళ మీరు ఏ దావత్లకైతే పోవాలనుకుంటున్నారో, ఏ దావత్లకైతే వెళ్ళి మీరు ఈ రోజు ఒక 500 ఇవ్వాలనుకుంటున్నారో, మీరు ఈ వెస్టీజ్ లో 5 లక్షలు సంపాదించిన తర్వాత, మీ ఇన్కమ్ చెక్ పెద్దగా అయిన తర్వాత, ఎక్కడైతే మీరు 500 ఇవ్వాలనుకున్నారో 50,000 ఇవ్వండి. సీఎం కంటే ఎక్కువ రెస్పెక్ట్ మీకు ఇస్తారు. ప్రతి దావత్కి ప్రతి దానికి పోతున్నాం అనుకోండి, మనం ముందట అన్నారు, వెనకాల అనుకుంటారు. సో ఈ రోజు నా డ్రీమ్ పెద్దగా ఉంది. ఈ రోజు ఒకప్పుడు చాలా మంది తిట్టుకున్నారు, వీడు ఉన్నా లేనట్టే, ఏ దావత్కి రాడు, ఏ పెళ్లికి రాడు అని చెప్పేసి. కానీ ఈ రోజు మేము వస్తే బాగుండని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. రైట్. సో నేను అనేది ఏంటంటే, నా గొప్పతనం అనట్లేదు, మనం కొన్ని రోజులు మన ఇన్కమ్ పెరిగి మన దగ్గర మన లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యే వరకు, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే వరకు 2 నుంచి 3 సంవత్సరాలు కొన్ని దావత్లు తక్కువ చేసుకోండి. ఇంపార్టెంట్ అనుకుంటే మరి వెళ్ళండి. వెళ్ళినా కానీ అక్కడ మనం ఎలాంటి మైండ్ సెట్ తో వెళ్ళాలో అది కూడా చెప్తాను నేను. సో నేను చెప్తున్నాను కదా, ఈవెన్ మా సొంత అన్న పెళ్లి ఉన్నా కానీ, పెళ్లి పందిర్లకి పెళ్లి కాకముందు నేను వచ్చేసిన తెలంగాణ సరస్వతి భవన్ లో మీటింగ్ ఉండే కాబట్టి. రైట్. సో అట్లా నేను చేశాను కాబట్టి ఫాస్ట్ గా గ్రోత్ కాగలిగామని చెప్తున్నాను. రైట్. మీటింగ్స్, ప్రతి ఒక్క మీటింగ్ మనం కంపల్సరీ అటెండ్ కావాలి. చాలా మంది వస్తారు, మీటింగ్ ఏముంది అబ్బా అదే చెప్పిందో చెప్తారు అని చెప్తారు. సో చాలా మంది ఏం చేస్తారంటే, మీటింగ్ కి రావాలి నా మనుషులు ఎవ్వరు వస్తలేరు, నేను ఎందుకు రావాలంటారు. ఎవ్వరు వస్తలేరు కాబట్టి మనం మీటింగ్ రావాలి. ఎందుకంటే మన లోపల ఉంది. అందరు వస్తారు కదా, నేను ఎందుకంటే అందరు వస్తారు కాబట్టి మీరు ఉండాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు 1,00,000 రూపాయల ఫోన్ కొన్నాం, మనము దానికి ఛార్జింగ్ పెట్టకుండా ఉంటుందా? ఉండదు. మనం మీటింగ్ ఒక నెల రోజులు మీటింగ్ అటెండ్ కాకుంటే మీకే అనిపిస్తుంది, అయ్యో నా బిజినెస్ డౌన్ అయిపోయింది, నా బిజినెస్ నడవట్లేదు అని చెప్పేసి. సో మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, పెద్ద మీటింగ్స్ వల్ల మన బిజినెస్ మెయింటైన్ అవుతుంది. చిన్న మీటింగ్ల వల్ల మన బిజినెస్ గ్రోత్ అవుతుంది. ఎందుకంటే పెద్ద మీటింగ్ లో మనము డిస్ట్రిబ్యూటర్ కి నేర్పించలేము, చిన్న మీటింగ్లలో నేర్పించగలుగుతాం. అక్కడ మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది. పెద్ద మీటింగ్ల వల్ల మీ బిజినెస్ నిలబడుతుంది, మెయింటైన్ అవుతుంది. సో ప్రతి ఒక్క మీటింగ్ అవసరమే మనకు. మీటింగ్ లో ఏంటంటే, ఇప్పుడు మీరు వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర 4 గంటలు కూర్చొని మొత్తం చెప్పిన తర్వాత కూడా ఆయన ఎక్సైటెడ్ కాడు. కానీ ఒక మీటింగ్ తీసుకురండి, అక్కడ 200 నుంచి 400 మంది చెప్తారు. ఇంతమంది చేస్తున్నప్పుడు, ఇంతమంది సక్సెస్ అవుతున్నప్పుడు నేనెందుకు గాను అని చెప్పేసి లోపల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆయనకు ఆ మీటింగ్ లో ఎవరు చెప్పే మాట కనెక్ట్ అవుతుందో తెలియదు, ఆయన సీరియస్ లీడర్ అయిపోతాడు. సో మనం వెళ్ళాలి మీటింగ్లకి, ప్లస్ మన టీం ని ప్రమోట్ చేయాలి. సో ఇక్కడికి ఒక విషయం మళ్ళీ చెప్తా, మళ్ళీ అదే 80-20 రూల్.
ఇక్కడ మీరు 10 మందిని ప్రమోట్ చేస్తున్నారు ఒక మీటింగ్ కంటే ఇద్దరే వస్తారు లాస్ట్ లో. ఇద్దరికేమో కుక్కకి జ్వరం వస్తుంది, ఇద్దరికేమో పిల్లికి జ్వరం వస్తుంది, ఇద్దరికేమో సర్ది అవుతుంది, ఇద్దరికేమో ఇంకేమో అవుతుంది, ఇద్దరు కనిపిస్తారా, ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఒకవేళ మీ టీంలో 10 మందికి రావాలంటే 50 మందిని ప్రమోట్ చేయండి, 10 మంది వస్తారు. మనం ఇద్దరిని ప్రమోట్ చేస్తే మీరు ఒక్కరు కనిపిస్తారా, ఆ ఇద్దరు గిట రారు. సో ఇది 80-20 రూల్ ఇవ్వాలి నాకైనా మీకైనా ప్రతి ఒక్కరికి, రైట్. సో కంపల్సరీ మనం మీటింగ్ అటెండ్ కావాలి. మీటింగ్ అటెండ్ కాకుంటే మన లోపల ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది, మన గ్రోత్ అనేది ఆగిపోతుంటది. ప్రతి ఒక్క మీటింగ్ కి ప్రమోట్ చేయాలి. అది జూమ్ మీటింగ్ కావచ్చు, ఫిజికల్ మీటింగ్ కావచ్చు. గడిచిన 1.5 year నుంచి మనము ఇంత ఎక్సైటెడ్ గా ఎందుకున్నాము అంటే కనుక మనకు విన్నింగ్ టీం ఏదైతుందో అద్భుతమైన నాలెడ్జ్ షేర్ చేస్తుంది జూమ్ మీటింగ్లలో. గో క్రౌన్, ఫ్యామిలీ రియూనియన్ చూశారు కదా, ఫ్యామిలీ రియూనియన్ ఎంత పెద్ద ఫంక్షన్ మనకు ఆన్లైన్ లో జరిగింది, ఇంట్లో కూర్చొని చూసాం, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 100% ప్రొడక్ట్ యూస్. మీరు ఒక్కసారి నోట్ చేసుకోండి, ఇది గమనించండి. లాస్ట్ లో ఈ పాయింట్ల నుంచి మీరు ఏ ఒక్క పాయింట్ మిస్ చేసినా కానీ మన బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత మీకు అర్థమవుతుంది, లాస్ట్ లో నేను చెప్తాను. 100% ప్రొడక్ట్ యూస్. చాలా మంది ఏం చేస్తారంటే బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో మన ఇంట్లో మహిళా మండలి అంటాం, సార్ అంటాడు ఎస్పీ బాలి సార్, లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటారు, అబ్బాయి నూనె 2 లీటర్లు ఉంది కదా, కొంచెం ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఈ సబ్బులు 2 ఉన్నాయి కదా, ఇవి ఒడగొడదాం, ఎట్లా స్టార్ట్ చేస్తున్నాం కదా వెస్ట్, ఈ 2 సబ్బులు అయిపోయినాయి, పేస్ట్ మిగిలింది కదా, ఇక అయిపోయినాయి, పేస్ట్ అయిపోయినాక మనం వాడదాం, రైట్. సో దీని వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం మార్కెట్ నుంచి తెచ్చి వాడే ఎక్స్ బ్రాండ్ నుంచి మనకు ఎలాంటి రూపాయి బెనిఫిట్ లేదు. సో ఇక్కడ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పెద్ద బిర్యానీ హోటల్ పెట్టారు, అక్కడ 100 మంది లైన్ లో తింటున్నారు, మీరు పోయి పక్క హోటల్లో తింటే మీ దగ్గర ఎవరైనా వచ్చి తింటారా? తినరు. సో రెండోది, మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడ ₹1,00,000 ఇన్కమ్ కావాలనుకున్నప్పుడు ప్రొడక్ట్ అన్ని వాడితేనే కదా ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ వస్తేనే మనం వేరేలో చెప్పగలుగుతాం. కానీ మెయిన్ పొరపాటు ఏమవుతుందంటే, ఆ తీసుకొచ్చిన 100 PV 150 PV తీసుకొచ్చి ఇంట్లో పెడతాం, దాన్ని మూతలు గిట్టిప్పాము, మనం ఎక్స్ బ్రాండ్ వాడుతుంటాం, రైట్. సో దానివల్ల ఏమవుతుంది, మన లోపల కాన్ఫిడెన్స్ పెరగదు, మనం ఎదుటి వాళ్ళకి చెప్పాము, బిజినెస్ గ్రోత్ కాదు. మనం చూస్తాం మళ్ళీ ఏమైంది, మొన్ననే 100 PV తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కన్సిస్టెన్సీ వస్తుందంటే, అరే పోయినా తీసుకున్న ప్రోడక్ట్ ఇంకా అయిపోలేమంటాడు మళ్ళీ. దానివల్ల ఏమవుతుంది, ఆ కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది, అద్భుతమైన ఇంటర్నేషనల్ బిజినెస్ మిస్ చేసుకునే అవకాశం ఉంది. సో ఏ రోజైతే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో ఆ రోజు నుంచి మీ ఇంట్లో ఉన్న ఎక్స్ బ్రాండ్ ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి ఒక కవర్ లో కట్టగట్టి ఒక సంచిలో పక్కన పెట్టండి. ఎప్పటి వరకు? ఒక 3 నెలల వరకు. ఆ 3 నెలల వరకు మీ పాత ప్రోడక్ట్ అనేది ఒక డబ్బాలో పెట్టండి. ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏవైతున్నా ఖచ్చితంగా వాడడం స్టార్ట్ చేయండి. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, మీకు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది, నచ్చితే మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు వాడుతున్నారు, ఒక్కసారి ఆలోచించండి. ఒక 3 నెలలు మీరు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీ డౌన్ లైన్ ని జాయిన్ చేశారు, మీ డౌన్ లైన్ చెప్పారు, ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ పక్కన పెట్టి నేను మా ఇంటికి తీసుకెళ్తున్నా, 3 నెలల తర్వాత నీకు తెచ్చిస్తా, అప్పటి వరకు నువ్వు వెస్టేజ్ వాడని చెప్పండి. వెస్టేజ్ వాడిన తర్వాత మళ్ళీ ఈ ప్రోడక్ట్ తీసుకోపోయి మీ ఫ్రెండ్కి ఇస్తే తీసుకుంటాడా? తీసుకోపోయి చెత్త కూడా వారంటీ తిని అంటాడు, ఇలాంటి ప్రోడక్ట్ ఇప్పటిదాకా వాడింది అంటారు. సో మనం ఏం చేస్తామంటే ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా మనం వాడాలి. ప్రోడక్ట్ వాడకుండా మన పెద్ద బిజినెస్ కావాలంటే కాదు, రైట్. ఈ రోజు నేను ఈ బిజినెస్ లోకి రావడానికి కారణం ఏంటంటే, మా అరుణ దీది ఇచ్చిన నీమ్ సోప్ నైట్ క్రీమ్ వల్ల నా మైండ్ అనేది ఓపెన్ అయింది, ఒక పాజిటివ్ అనేది వచ్చింది నాకు ప్రోడక్ట్ మీద. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం వాడాలి, ఖచ్చితంగా వాడాలి. అడిగిట ఏది వెస్టేజ్ లో తయారవుతున్న ప్రోడక్ట్ మీ ఇంట్లోకి అవసరం వస్తున్న ప్రోడక్ట్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, కంపల్సరీ చేంజ్ చేయాల్సిందే, రైట్. సో తర్వాత వచ్చేసి మనకు మేక్ ఏ లిస్ట్. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ చాలా పెద్ద పొరపాటు చేస్తారు. ఏంది ఆ పొరపాటు అంటే కనుక, సో లిస్ట్ తయారు చేయాలి. ఇప్పుడు మనము బాసన్ల బిజినెస్ చేస్తలేము, బట్టల బిజినెస్ చేయట్లేదు, మనం చేస్తున్నది మనుషులతో చేసే వ్యాపారం. సో మనుషులతో చేసే వ్యాపారంలో మనం ఎవరు ఉండాలి, లిస్ట్ చాలా ఇంపార్టెంట్. కానీ మనం లిస్ట్ తయారు చేయకుండా ఏం చేస్తాము, పోతున్నాం బైక్ నడుకుంటూ పోతున్నాం, పలానా రాములు గుర్తుకొచ్చిండు, అరే రాములకు చెప్పాలి బిజినెస్ అనుకుంటాం. కొంచెం ముందు పోయినాక వెంకటేష్ గుర్తుకొచ్చారు, వెంకటేష్ గురించి చెప్పాలనుకుంటాం. సో పొద్దుంతా 4-5 పేర్లు గుర్తుకొస్తే ఇంటికి వచ్చినాక ఒకరి పేరు గుర్తురాదు. సో మనం ఏం చేస్తామంటే నాకు గుర్తుంది అంటే కానీ ఒక లిస్ట్ తయారు చేయము. ఒక పేపర్ మీద పెన్ను మీద మీరు ఒక మొత్తం లిస్ట్ రాయండి. వాళ్ళు చేయడా, పనులు దోమితే చాలు, స్నానం చేసే వ్యక్తి మీకు కనిపిస్తే లిస్ట్ రాయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ మనం ఎవరి దగ్గర పోతాం ప్లాన్ చెప్పనీకి, మన బంధువులు మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం. వీళ్ళు మనకు తెలుసు 95% రారని, కానీ మీకు ప్రాక్టికల్ ప్రయోగం అక్కడనే జరుగుతుంది. మీ ఫ్రెండ్ రాడని మీకు తెలుసు,
పోయండి, ప్లాన్ చెప్పండి, ముందే చెప్పండి. అరే నువ్వు రావు, నువ్వు చేయవని తెలుసు, అయినా నేను ప్లాన్ చెప్తున్నా అని చెప్పేసి చెప్పండి. ఒకవేళ రాలేడంటే సంతోషం, హ్యాపీ. ఎందుకంటే మీరు ప్రాక్టికల్ చేసిరు వాళ్ళ మీద, అంటే వాళ్ళకి చెప్పారు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకవేళ వస్తే సంతోషం, రాకుంటే నో ప్రాబ్లం. మీరు ఎప్పుడైతే ఒక ప్లాన్, 2 ప్లాన్, 3 ప్లాన్, 4 ప్లాన్ చెప్తారో, చెప్పిన తర్వాత మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఎవరైతే మంచి లీడర్ వెయిట్ చేస్తున్నాడో అక్కడ మీరు కరెక్ట్ చెప్తాను, అప్రోచ్ అయ్యి మీకు జాయిన్ అయిపోతాడు. సో ప్రతి ఒక్కరు లీస్ట్ తయారు చేయాలి. లీస్ట్ నిజంగా నేను ఇప్పుడు కనుక నేను ఏదన్నా పెళ్లికి వెళ్ళినా, చావుకి వెళ్ళినా నా ఇంటిన టన్నుమంటది. అక్కడ ఎవరిని చూసినా కానీ ఈయన ప్లాన్ ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఈయనకు ప్లాన్ చెప్పాల్సిందే, ఆయన చెప్పాల్సిందే. నా మైండ్ లోకి ఆయన చూడంగానే కథం, కొంచెం షర్ట్ పాయింట్ మంచిగా ఉంది, జర్ర చదువుకున్న వ్యక్తి కనిపిస్తే కథం నా ఇంటిన టన్నుమంటది. సో అలాగే మనం ఏడికి పోయినా, పెళ్లికి ఎస్వి భార్య సార్ అంటాడు, పెళ్లికి పోయి మనం దావత్లో పోయి ప్లేట్ పట్టుకొని ఆ బఫే ముందట నిలబడతాం. ప్లేట్ పట్టుకొని పక్క జరుగు జరుగు జరుగు, ఇక్కడ కింద అన్నం వేసుకుంటాడు, మళ్ళీ ఇక్కడ గులాబ్ జామ్ పెట్టుకుంటాడు, ఇక్కడ పాపడ్ పెట్టుకుంటాడు, ఇక్కడ ఇంకేదో పెట్టాడు, ఇక్కడ అది పెడతాం, మొత్తం ప్లేట్ ఇంత నింపుకొని పక్కకు పోయి ఇట్లా తింటుంటే ఆ ప్లేట్ చూస్తే తినబుద్ధి ఇట కాదంటాడు ఎస్పీ బాయల్ సార్ అంటాడు విషయము. సో మనం తిననికి వెళ్ళినామా పెళ్లికి? లేదు, మీరు లీస్ట్ తయారు చేయడానికి వెళ్ళారు. పెళ్లికి వెళ్తే మీరు అక్కడ ఒక 20 మంది లీస్ట్ తయారు చేసుకొని అక్కడ 100 రూపాయలు ఇచ్చేది ఉంటే 500 ఇచ్చిరండి, ఎందుకంటే మీ 20 మంది లీస్ట్ తయారైంది కాబట్టి. సో ఇప్పటికైనా మనం పెళ్లికి వెళ్ళినా, దావత్కి వెళ్ళినా, సాగుకి వెళ్ళినా మనం ఒకటే ఉండాలి మన మైండ్ లో, ఎవరి లైఫ్ చేంజ్ చేయాలి. ఎప్పుడే కానీ మనం ఎదుటి వ్యక్తికి నేను ఈయన పేరు నా లిస్ట్ లో రాయకపోతే ఈయన డ్రీమ్స్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతాయి? నేను ఈయన పేరు నా లిస్ట్ లో రాసుకొని నేను ఈయన ప్లాన్ చెప్తే ఈయన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతాయి అనే విధంగా మన ఆలోచన ఉండాలి. కానీ అమ్మ ఈయన చెప్తే నా గురించి ఏమనుకుంటాడేమో అని చెప్పేసి మనం ఆలోచించి వాళ్ళ లిస్ట్ రాయడమే బంద్ చేస్తాము. తర్వాత ఫైనల్ గా లిస్ట్ రాసుకున్న ఫోన్ చేస్తుంటాం. ఆ ఫోన్ చేసేటప్పుడు ఏం చేస్తాం, నంబర్ డైల్ చేస్తాం, రింగ్ చేయడానికి పోతాము. సో ఇప్పుడు వద్దులే, రేపు చేద్దాం, రేపు కరెక్ట్ టైం జర మూడు ఎక్కడ ఉంది, రేపు చేద్దాం, మళ్ళీ రేపంటే మాపంటే మనకు ఫోనే చేయం. అంతలోపు ఏమవుతుంది, ఎవరి దగ్గర జాయిన్ అవుతాడు, నీకు ఫోన్ చేస్తాడు, అరే మామ నేను వెస్ట్ స్టార్ట్ చేసిన, అరే నేను నీకు చెప్దాం అనుకుంటున్నా, నువ్వు స్టార్ట్ చేసినావా అంటాం. సో ప్రతి ఒక్కరి లిస్ట్ మనం కంపల్సరీ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఈయన పాలు పోసే వ్యక్తి, ఈయన చెత్త ఏరుకునే వ్యక్తి అట్లా కాకుండా ప్రతి ఒక్కరు చెప్పాలి. ఎవరు రావాలో వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ ఇంకో విషయం గిట్ట కొంచెం మనం గమనించాల్సి ఉంటది. సీడ్ అంటే మనము ఎప్పుడైతే లిస్ట్ తయారు చేసి చెప్తున్నాం, కానీ మన ఆలోచన ఎప్పుడే కానీ మన లెవెల్ కంటే పై వాళ్ళకు ఉంటే కనుక మీరు బిజినెస్ లో తొందరగా సక్సెస్ అవుతారు. ఎందుకు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరున్నారు, మీ ఇంట్లో పాలు పోసే వ్యక్తికి చెప్పారు, పాలు వేసే వ్యక్తి ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గర బలరు మేపే వ్యక్తికి చెప్తాడు, ఆ బలరు మేపే వ్యక్తి ఏం చెప్తాడు, వాళ్ళ ఇంటి పక్కన చెత్త ఏరుకునే వ్యక్తికి చెప్తాడు. సో దానివల్ల మీ బిజినెస్ కిందికి పోతుంటది. అదే మీరు మీ లెవెల్, మీ పై లెవెల్ వాళ్ళు చెప్తే ఏమవుతుంది, మీ బిజినెస్ లెవెల్ పైకి వెళ్తుంటే దానివల్ల మీ బిజినెస్ ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. సో అందరికీ చెప్పాలి, కానీ మన మైండ్ సెట్ ఎట్లున్నారు, మీరు ఫాస్ట్ గా గ్రోత్ అవ్వాలంటే కొంచెం సీట్ సెలెక్ట్ చేయడం గిట్ట ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, మన పై వాళ్ళని వదిలేస్తాం, మన కింది వాళ్ళకే పోతుంటాం. ఎందుకంటే మనకు అక్కడ కంఫర్ట్ ఉంటుంది, మనం చెప్పినట్టు వింటాడు, మన క్వశ్చన్ వేయడు. జర పై వాడిని పోతే క్వశ్చన్ వేస్తాడు, అక్కడ మనకు కొంచెం భయం అవుతుంది. సో అట్లా కాదు, మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి, వచ్చిన వాళ్ళతో పని చేయాలి. రానోళ్ళని తిట్టొద్దు, వాళ్ళ నెంబర్ డిలీట్ చేయొద్దు, వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయాలి. సో లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా లిస్ట్ తయారు చేసుకున్నాక కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. సో ఇక్కడ నేను చేసిన పొరపాటు మీకు చెప్తున్నాను చూడండి. శ్రీనివాస్ సార్కి, మన యూసిడి శ్రీనివాస్ సార్కి ఉన్నారు కదా, నేను ఎప్పుడైతే ప్లాన్ చెప్పడానికి ప్రయత్నం చేశానో, ఇంటికి వచ్చేసి మా ఇంటికాడ బాత్రూమ్ దగ్గర గోడ ఉంది, ఆడ నిలబడి ఫోన్ చేసి, కాకా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు, అప్పుడు డ్రైవర్లం కదా కాకానే పిలుస్తుంటాం అనమాట మేము, రైట్. సో 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు, మంచి బిజినెస్ చేసినా, నువ్వు తొందరగా ఆధార్ కార్డు పంపి అనగానే ఆయన నాకేమన్నాడు, కంప్లీట్ గా నెగిటివ్ మాట్లాడి, ఇలాంటివన్నీ ఉండే, ఇవన్నీ వేస్ట్ అని చెప్పేసి. కానీ అక్కడ నేను ఏం చేసిన, కాంటాక్ట్ చేసే పద్ధతి, ఫోన్ లో ఎప్పుడు ప్లాన్ చెప్పనే వద్దు. మనం ఏం చేస్తాం, ఫోన్ తీసినామంటే మొత్తం ప్లానే చెప్పేస్తాం ఇక. సో దానివల్ల ఇప్పుడు మీరు ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి కూర్చొని టీ తాగి 2 మాటలు మాట్లాడి, ఆయన గురించి మాట్లాడి, ఏముంది, ఎట్లా నడుస్తుంది, ఇంకా ఏందంటే ఆయన కొంచెం 2-3 మాటలు మాట్లాడిన ఆయన ఓపెన్ అయిన తర్వాత, ఆ తర్వాత ఇగో మరి ఇలాంటి ఆపర్చునిటీ ఉంది, చాలా మంది సక్సెస్ అవుతుంది, మనం ఒకసారి చూడు అని చెప్పేసి, మనం ఎక్కడ పోతుంది ఏంది ఇవన్నీ చూపించినప్పుడు ఆయనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. అవును నిజంగా ఇలా డబ్బులు పెట్టేది లేదు, నిజంగా ఇది వాస్తవానికి అని చెప్పి ఆయనకు అర్థమవుతుంది. ఒకటి కన్సూమర్ అవుతాడు, లేకపోతే బిజినెస్ మ్యాన్ అవుతాడు. కానీ మనం ఏం చేస్తాం, ఫోన్ లేపి చెప్పొద్దే అనుకుంటాం, ఓన్లీ 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటాం.
ఏం చెప్తామంటే సో ఇట్లా నేను ఒక మంచి ప్రాజెక్ట్ లో పని చేస్తున్నా, నీతో కలవాలని అంటారు. మీరు అనగానే ఏమంటాడు ఆయన, ఏందది చెప్పు అంటే, లేదు కష్టం చెప్పు, ఏముంది చెప్పు అంటే మెల్లగా అంటాం, ఏం లేదు కొంచెం ఆధార్ కార్డు పంపి సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే డబ్బులు వస్తాయి. అట్లా ఎట్లా వస్తాయి? సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే నేను ఒక్కడిని చేస్తే నాకు ఎట్లా వస్తాయి? అతను అంటే ఏం లేదు 10 మందిని చేస్తే చాలా, 10 మంది చైన్ సిస్టమా, నెక్స్ట్ టైం మీ ఫోన్ గిట్ట లేపడు. సో దాని మిస్టేక్ ఏమవుతుందంటే మనం ఫోన్ లో ప్లాన్ చెప్పనే వద్దు, జస్ట్ 30 సెకండ్స్ మాట్లాడితే రెడ్ బటన్ మీద చేయి పెట్టి మాట్లాడాలి. 30 సెకండ్స్ మాట్లాడి ఫోన్ కట్, అంతే. ఇంకా రెండో విషయం మాట్లాడేది లేదు. ఒకటే చెప్పాలి, నేను ఒక ప్రాజెక్ట్ లో పని చేస్తున్నా, నీకు వచ్చి కలిసి మాట్లాడేది ఉంది, ఏంది చెప్పు అంటే, ఫోన్ లో చెప్పేది అయితే నేను చెప్పకుంటున్నా, వచ్చి కలుస్తా, రావద్దా మీ ఇంటికి, నాకు టీ ఇవ్వ, నాకు కలవద్దా, నేను మా వైఫ్ తో వస్తున్నా, మీ వైఫ్ మీరు రెడీ ఉండండి, రమ్మంటాడు, వెల్కమ్ అంటాడు, ఏమన్నా చేసి పెడతాడు తిననీకే తాగనీకే. అది వదిలేసి మనం ఫోన్లోనే చెప్పేస్తే ఆయన నెక్స్ట్ టైం ఫోనే లేపాడు, రైట్? ఇన్వైట్, చాలా మంది హోటళ్లలో, పార్కులలో, రోడ్ల మీద ప్లాన్ చెప్తుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే మైండ్ అనేది ఒక దగ్గర ఉండదు. మీరు ఒక హోటల్లో టేబుల్ మీద కూర్చొని ప్లాన్ చెప్తున్నారు, ఆయన ఏం చేస్తాడు, ఆ టేబుల్ మీద కూర్చొని ప్లాన్ చెప్తున్నాడు, పక్క ఆయన ఒక ఆయన చూస్తుంటాడు, అంత అయిపోయినాక అంటాడు, ఏంది బాబు ఇది చైన్ సిస్టమ్ అంటే కదా, మీ ప్లాన్ అంతా గోల్ అయిపోయినట్టే. సో ఇన్వైట్, మనం మాక్సిమం మన ఇంటికి పిలవాలి, 90% వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్న వాతావరణం ఎలాంటిది, వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఎన్ని డబ్బుల రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళ సొంత ఇల్లా, ఎలాంటి ఇల్లు ఉంది, స్లాబ్ ఉంది ఇల్లా, రేకుల ఇల్లు ఉందా, వాళ్ళ బైక్ ఉందా, కానీ ఇవన్నీ మనం ఒక చూడగలుగుతాం, వీళ్ళకి ఏం అవసరం ఉంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది. మాక్సిమం మనం వెళ్ళడం వల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది. సో ఒకవేళ మన కరోనా సిచ్యువేషన్ లో వెళ్ళలేకపోతే కనుక జూమ్ లింక్ పంపించి జూమ్ లో కనుక మీరు పర్ఫెక్ట్ చెప్పాలి, రైట్? సో కాంటాక్ట్ చేసే పద్ధతి, ఫోన్ లో ప్లాన్ చెప్పనే వద్దు, 30 సెకండ్స్ కంటే ఎక్కువ మాట్లాడడం వద్దు. అంతకంటే ఎక్కువ చెప్తున్నారంటే మీ చేతులతో మీరు ఖరాబ్ చేసుకుంటున్నట్టే లెక్క, రైట్? సో ఎగ్జాంపుల్స్ తో పాటు చెప్పాను నేను మీకు, రైట్? నెక్స్ట్ వచ్చేసి షో ద ప్లాన్. ఎందుకంటే చూడండి, బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నా అప్లైన్ తోని 2 నుంచి 3 ప్లాన్లు నేను చెప్తున్నాను కదా, మీరు ఎంత తొందరగా సక్సెస్ అవ్వాలంటే అంత తొందరగా ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయాలి. మీరు ప్రతిసారి అప్లైన్ పిలిచిరు అనుకోండి, అది మీ బిజినెస్ మీ చేతులతో ఖరాబ్ చేసుకున్నట్టే. అప్లైన్ వస్తాడు, ఏముంది వస్తాడు చెప్తాడు, కానీ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే, నేను నిజంగా చెప్తున్నా, 2 ప్లాన్లకు పిలిచాను, అది గిట్ట మా ఇంట్లో హోమ్ మీటింగ్ పెట్టి, ఇండివిజువల్ హోమ్ మీటింగ్ వచ్చి 2 సార్లు అరుణ మేడం, ప్రసాద్ సార్ వచ్చారు. 3వ సార్ నుంచి నేను చెప్పడం స్టార్ట్ చేసిన. ఎప్పుడైతే నేను చెప్పడం స్టార్ట్ చేసినో, ఫస్ట్ రోజు నేను ఏం చెప్పినో నాకే తెలియదు. ఇప్పుడు ఇంత మంచిగా చెప్తున్నాం ప్లాన్, అప్పుడు అట్లా చెప్పకపోతే 9 రకాల ఆదాయం చెప్తుంది, 7 టైప్ ఆఫ్ ఇన్కమ్ చెప్తుంటే, మీ పీవీ చెప్తుంటే, మీ బీవీ చెప్తుంటే, ఏం చెప్తుంటే మీద తెలియదు, మనుషులను జాయిన్ చేస్తుంటే. ఇప్పుడు మనకు చాలా షార్ట్ అండ్ స్వీట్ గా మనం చెప్తున్నాం. సో మనం ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీ అప్లైన్ చెప్తాను కానీ ప్లీజ్ నువ్వు కొంచెం కూర్చొని గమనించు, నేను చెప్తా, నేను ఏమైనా మిస్టేక్ చేస్తాను కవర్ చేయని చెప్పేసి, ఏ రోజైతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ఆ రోజు మీ బిజినెస్ పెరుగుతుంది. చెప్పడం స్టార్ట్ చేయాలి. ఒక 10 ప్లాన్లు ఫెయిల్ అవుతాయేమో, పోతే 11 ప్లాన్ అయితే పర్ఫెక్ట్ చెప్తాం కదా. లేదు నేను చెప్తే జాయిన్ గారు, చాలా మంది ఏం చేస్తారంటే, సార్ కొంచెం మేడం ఉంది, కొంచెం మేడం వస్తే బాగుంటుంది, మేడం తీసుకొని రండి సార్, లేకుంటే మీరు డ్రైవరే, వాళ్ళ డ్రైవరే కదా, కొంచెం మీరు చెప్తే బాగా కనెక్ట్ అవుతుంది, కొంచెం మీరే చెప్పండి. సో దీనివల్ల ఏమవుతుందంటే, సో ముందుకు వెళ్ళలేము, మనం తొందరగా సక్సెస్ కాలేము. సో అప్లైన్ ప్లాన్ చెప్తుండంటే 2 నుంచి 3 ప్లాన్ తెప్పించుకొని, ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నా ఒక వాయిస్ రికార్డింగ్ చేసుకోవాలి, లేదా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లాన్, 3వ ప్లాన్ మనది ఉండాలి, 4వ ప్లాన్ మనది ఉండాలి. సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందని మనం పర్ఫెక్ట్ అయిపోతాం. ఎప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయినామో, ఒక విషయం చూద్దాం. ఇప్పుడు నేనేం చేసిన, ఈడ ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, ఆయన గంట టైం ఇచ్చిండు ప్లాన్ చెప్పడానికి. నేను కుల్కర్ణి సార్ ఫోన్ చేసిన, సార్ నా డాక్టర్ ఉన్నాడు సార్, మీరు గిట్ట డాక్టరే కదా, కొంచెం రండి సార్, ఖచ్చితంగా రండి సార్ అంటే, ఓకే సలీం వస్తా, నాకు ఆల్రెడీ వేరే ప్లాన్లు ఉన్నాయి, నేను కొంచెం వస్తున్నా, కొంచెం అటు ఇటు కావచ్చు కానీ టైం రానికి ట్రై చేస్తా అంటాడు. సార్ ఏం చేస్తాడు, బయలుదేరిండు, టైంకి వచ్చేటట్టు బయలుదేరిండు. ఈయన కరెక్ట్ 6 గంటలకు టైం ఇచ్చిండు నాకు, డాక్టర్ 6 నుంచి 7 గంటల వరకు టైం ఇచ్చిండు. ఇప్పుడు సార్ ఏమో అక్కడ టైంకి వచ్చేటట్టు బయలుదేరిండు, మధ్యాహ్నం ట్రాఫిక్ అర్ధ గంట లేట్ అయింది. ఇప్పుడు నేను సార్ ఫోన్ చేస్తున్నా, సార్ ఇందాక వచ్చి వస్తున్నా, ట్రాఫిక్ ఉంది. ఇక్కడ ఈయనంటాడు, ఏమైనా నాకు టైం అవుతుంది పోవాలని చెప్తాడు. కరెక్ట్ సార్ వచ్చే టైంకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సార్ ఏమంటాడు వచ్చి, ఏం సలీం నీ గురించి కష్టపడి ట్రాఫిక్ లో ఇంత దూరం నుంచి వస్తే ఒక అర్ధ గంట ఆపలేవని సార్ అంటాడు. సార్ నేనేమంటా, సార్ ఇంత పెద్ద డాక్టర్ పట్టుకున్నా సార్, ఒక అర్ధ గంట ముందు నువ్వు రాలేవా అంటావు.
ఎవరి బిజినెస్ లాస్ అవుతుంది దీనివల్ల. సో అదే నాకు చెప్పనీకి వస్తే చెప్పేస్తాం మేడం. ఒకవేళ మీ డౌన్ లైన్ గిట రెండోసారి మూడోసారి విని ప్లాన్ చెప్పట్లేదు అంటే నాలుగోసారి చెప్పండి, మీరు ఏం ప్రాబ్లం లేదు. నువ్వు ఒక ప్లాన్ సెట్ చేయి, నేను వస్తున్నా అని చెప్పండి. లాస్ట్ మూమెంట్ లో నాకు టైం లేదు, బండి పంక్చర్ అయింది, ఏదో ఒక రీజన్ చెప్పండి. ఆయన అక్కడ చెప్పి స్టార్ట్ చేసిందంటే ఓకే, చెప్పకుండా ఉంటే ఆయన రైట్ పర్సన్ కాదు మీకు. చాలా మంది ఏం చేస్తారంటే అప్లైన్ లో మీరు డిపెండ్ అవుతారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న బాబు పుట్టినాక ఇక ఏడబడిపోయి ముఖాలకు దెబ్బ తాకుతుందని ఇక చేతులు పట్టుకొని నడిపిస్తే ఆయన ఇక నడుస్తాడా? ఆయన సొంత కాలం మీద నడవగలుగుతాడా? సంకలెత్తుకొని తిరిగితే ఆయన ముందుకెళ్తాడా? మనం ప్లాన్లు ఒక్కటికి 4 సార్లు చెప్తున్నామంటే చేతులారా మనం డౌన్ లైన్ ని ఖరాబ్ చేస్తున్నాం, మన చేతులతో మనం ఖరాబ్ చేస్తున్నాం. వాళ్ళతో చెప్పిపోయాలి, వాళ్ళకి ఒక్కసారి రెండోసారి చెప్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ధైర్యం వస్తుంది, వాళ్ళు పెద్ద బిజినెస్ చేయగలుగుతారు. రైట్? ప్లాన్ అనేది ఇమ్మీడియట్లీ మనం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఏం చిన్న కొత్త చమత్కారమే లేదు. పాడిన పాటను మళ్ళీ పాడాలి, చెప్పిందే మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు నేను నాకు రాజు సార్ కనిపిస్తుండు. రాజు సార్ దగ్గరికి వెళ్ళినా నేను కొత్త ప్లాన్ చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ లో కిందిది పైకి, పైది కిందికి చెప్పిన. ఇప్పుడు రాజు సార్ తెలుసా ప్లాన్ ఎట్లుంటుంది అనేది? నేను ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుంటాడు కదా. కానీ నేనేం చేస్తా, నేను అన్ని పర్ఫెక్ట్ చెప్పాలని చెప్పేసి నేను ఏమేమో చేస్తుంటా. సో అది కాదు, నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు 1-4 సార్లు చెప్పినప్పుడు నేను పర్ఫెక్ట్ అయిపోతా. రైట్? సో ప్లాన్ ఇమ్మీడియట్లీ మనం చెప్పడం స్టార్ట్ చేయాలి. తర్వాత గెట్ స్టార్టెడ్. సో చాలా పెద్ద పొరపాటు అయ్యేది, సార్ నేను ఇంత చదువుకొని సబ్బులు పట్టుకొని తిరగాలని అంటారు. సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎవరి దగ్గరికి అయితే ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్లాన్ చెప్పిన తర్వాత ఎంతో కొంత ప్రోడక్ట్ మీరు మీ ప్రోడక్ట్ పెట్టుకొని పోండి. ఎందుకంటే మనం బట్టల షాప్ లో బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు బట్టల షాప్ లో ఫోటోలు పెట్టింది అనుకోండి, ఈ పట్టు చీర ఇది 10,000 ఇది 5,000 అని కొంటామా మనం? అక్కడ పోయి బట్ట చూసి పట్టి చూసి కలర్ చూసి మెత్తగుందా కడకుందా దారం ఎట్లుంది ఇది ఎట్లుంది అన్ని చూసినాకనే మనం బట్టను కొంటాం 4 సార్లు ఆలోచించి. మరి మీరు ఫస్ట్ టైం వాళ్ళు కొత్త బ్రాండ్ చేంజ్ చేసేటప్పుడు మనం పోయి ఫోటోలో చూపిస్తే వాళ్ళకు కనెక్ట్ అవుతుందా? మనం కొన్ని ప్రోడక్ట్ పెట్టుకొని పోవాలి వాళ్ళ దగ్గరికి. ప్లాన్ చెప్పినప్పుడు చేతిలో వాళ్ళు ప్రోడక్ట్ తీసుకుంటారు, వెనక తిప్పుతారు, ముందు తిప్పుతారు, ఎంఆర్పి చూస్తారు, ఇంకేమేమో చూస్తారు. దానివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్రోడక్ట్ ఒక ప్యాకింగ్ చూసి వాళ్ళకి కొంచెం బిలీవ్ పెరుగుతుంది. సో ప్రోడక్ట్ పెట్టుకొని పోవాలి. ఒకవేళ వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళ కోర్తోనో 100 పీతో స్టార్ట్ చేయాలి. చేయట్లేదు అంటే ఒక 2 ప్రోడక్ట్ ఖచ్చితంగా ఇచ్చిరండి. ఈ సబ్బు, ఈ పేస్ట్, బ్రష్ నా మీ నమ్మకం లేదా నీకు, ఇది 500 ఇచ్చేసి డబ్బులు తీసుకోండి, ఏం పర్వాలేదు. ఈ 500 ప్రోడక్ట్ మీరు ఇచ్చిరండి, డబ్బులు తీసుకోండి రండి. చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులు తీసుకోకుండా ఈ సబ్బు కదా నువ్వు వాడుకో, మంచిగా ఉంటే నాకు డబ్బులు అంటారు. ఆ మంచిగా ఉన్నా కానీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి సబ్బు మంచిగా లేదంటారు. ఈ వాడుకున్న తర్వాత సబ్బు బాగానే ఉంటది, బాగుందంటే డబ్బులు ఇవ్వాలి, బాగలేదంటే దళిద్రమే బాయ్. సో ఒకవేళ మీరు అట్లా ఫ్రీ ఇస్తే కనుక ఇచ్చేసేయండి. ఇగో నీకు ఫ్రీ ఇస్తున్నా గిఫ్ట్, నాకు డబ్బులు వద్దని చెప్పి ఇచ్చిరండి. నువ్వు వాడుకున్నాక మంచిగా ఉంటే డబ్బులు అంటే కనుక 100% సబ్బు మంచిగా ఉంటుంది అలా. రైట్? నాకు చాలా జరిగినాయి అట్లా. సో మనం ప్రోడక్ట్ గెట్ స్టార్టెడ్ చేపియాలి. దానివల్ల మనం ముందుకు వెళ్తాము. దానివల్ల మనకు రేపటి రోజు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మనం వెళ్ళి ప్రోడక్ట్ ఇచ్చినాం, ప్లాన్ చెప్పినా చేతులు ఒప్పుకుంటూ వచ్చేసిన ఇంటికి. రేపు ఫోన్ చేస్తే లేపుతాడా? నేను ఇచ్చిన ప్రోడక్ట్ ఎంతో కొంత 500 ఎంతో ఇచ్చొచ్చిన, మళ్ళీ ఫోన్ చేస్తా, వదినమ్మా నిన్న వాడిరు కదా ప్రోడక్ట్ ఎట్లుంది, మంచిగా ఉంది, అయిపోయి కనెక్టింగ్ ఉన్నారు. మళ్ళీ ఫోన్ చేయడానికి అవకాశం ఉంది కదా. నేను ప్లాన్ చెప్పొచ్చి జాయిన్ చేసి వచ్చి మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ ఏమైంది జాయిన్ చేస్తారా, ఇంకా మీరు ప్రోడక్ట్ కొనుక్కుంటారా అని చెప్పే కన్నా మన ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర పోయిందంటే ప్రోడక్ట్ మాట్లాడిస్తుంది వాళ్ళతో. ఏ ప్రోడక్ట్ తో ఎవరు వస్తారో మనం చెప్పలేము. గులాబ్ సింగ్ జడేజా సార్ ఒక వ్యక్తికి ఫేస్ వాష్ ఇచ్చి వచ్చిందంట. ఆ ఫేస్ వాష్ వల్ల ఈ రోజు ఆయన టీమ్ లో ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఉన్నాడు. ఆ ఫేస్ 130 రూపాయల ఫేస్ వాష్ ఇంత మంచిగా ఉందా అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసిండు ఆయన. సో మనం సిగ్గుపడే అవసరమే లేదు. మనం ఆల్రెడీ మనం అమ్ముకుంటున్నాం. పోయి ఒక దగ్గర డ్యూటీ చేసి 8 గంటలు 10 గంటలు 12 గంటలు మనని మనం అమ్ముకుంటున్నాం. సో ఇక్కడ మనం అమ్మట్లేదు, వేరేళ్ళకి లైఫ్ ఇస్తున్నాం, వేరేళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాం, మంచి ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ వాళ్ళకి పరిచయం చేస్తున్నాం. బయట ఇప్పటి వరకు వాళ్ళు వాడే కెమికల్స్ వల్ల వాళ్ళకి రకరకాల రోగాలు వస్తున్నాయి. మనం ఇచ్చే మంచి న్యాచురల్ ప్రోడక్ట్ వల్ల వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది. సో ఈ ఉద్దేశంతో మనం ప్రోడక్ట్ ఇస్తే కనుక కంపల్సరీ తీసుకొని పోవాలి. నేను ఈ రోజు కూడా సింగిల్ ప్లాన్కి వెళ్తే కాటన్ ఇడ పెట్టుకొని పోతా. నాకు డిసిడి అని ప్రౌడ్ లేదు, 3 లక్షలు వస్తుంది ప్రౌడ్ లేదు. నేను పోతున్న ఒక లైఫ్ చేంజ్ చేయడానికి. రైట్? సో మొన్న ఒకటి కంది పాషమైలర్ మోతల
ప్లాంట్ వెళ్ళాను, 2 గల్లీల దూరం ఉంది వాళ్ళ ఇంట్లో. ఇక్కడ సిమెంట్ లోడ్ ఖాళీ అవుతుంది, లారీ అక్కడ ఆపేసి ఉంది, కార్ పోనీకి ఛాన్సే లేదు, 2 గల్లీలు ఉన్నాయి. సో ఆయన బైక్ తీసుకొని వచ్చిండు, గీండే కదని చెప్పి నా ముందట వెళ్ళిపోయిండు. ఈ చేతిలో బ్యాగ్, ఈ చేతిలో కాటన్, ఈ చేతిలో బోర్డు, ఈ 3 పట్టుకొని 2 గల్లీల దగ్గర నడుచుకుంటూ పోయినా. రీసెంట్ గా 15 రోజుల క్రితం విషయం. సో నేను డీసీడీని, నాకు 3 లక్షలు వస్తున్నాయి, నేను ఎట్లా పోతా అని చెప్పి కూర్చుంటే ఒక లైఫ్ చేంజ్ చేయాలి కదా మనము. సో కంపల్సరీ మనం ప్రోడక్ట్ పెట్టుకొని పోవాల్సిందే, ప్రోడక్ట్ పెట్టుకొని కంపల్సరీ పోవాలి. చాలా మంది అంటారు, సార్ నేను ఇంత చదువుకున్నా, సబ్బు పట్టుకొని పోతే ఏమనుకుంటాడు సార్ నా గురించి అంటే, మనం మన లైఫ్ చేంజ్ చేయడానికి పోతే మన ఆలోచన థాటే వేరు ఉండాలి. మనం అమ్మనికి పోతలేం, అమ్మాలంటే మార్కెట్లో పెట్టి రూపాయి డజన్, 10 రూపాయల డజన్ అమ్మొచ్చు, అట్లా అమ్మనికి పోతున్నాం. వాళ్ళ సబ్బుతో వాళ్ళ లైఫ్ చేంజ్ చేయడానికి పోతున్నాం, రైట్? ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు మీ గురించి ఏమనుకుంటారు. మీ వల్ల ఇప్పుడు ఆ రోజు అరుణ మేడం నాకు కనుక పిలిచి ఏమనుకుంటాడు అనుకుంటే కనుక కాకుండా, నేను చెప్పారు కాబట్టి ఈ రోజు నాకు ఈ లైఫ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఈ రోజు నేను తల్లిదండ్రుల తర్వాత, భగవంతుని తర్వాత మేడం ఫోటో పెట్టి పూజిస్తాను, రైట్? సచ్చినంత వరకు 3 తరాల వరకు మేడం మర్చిపోము. ఒక్కసారి ఆలోచించండి, మీరు పోయే వ్యక్తి మీ వల్ల నెలకి 1,00,000, 2 లక్షలు సంపాదించినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా చూస్తాడు. సో అది మైండ్ లో పెట్టుకొని వెళ్ళాలి మనము. తర్వాత వచ్చేసి కౌన్సిలింగ్ విత్ అప్లైన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ బిజినెస్ లో ఒక చమత్కారం ఉంది, ఏంది అంటే కనుక డబ్బులు తొందరగా వస్తాయి, కరెక్ట్ పని చేస్తే డబ్బులు తొందరగా వస్తాయి. ఆ డబ్బులు వచ్చినప్పుడు మైండ్ చేంజ్ అయిపోతుంది మనుషులకు. ఆ మైండ్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే ఇక ఏం చెప్పాలి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము ఈ రోజు నేను ఏ రోజైతే బిజినెస్ లోకి వచ్చిందో కంప్లీట్ గా నేను జీరో నాలెడ్జ్, నా బ్రెయిన్ లో మొత్తం జీరో, నేను అంతా పక్క పెట్టి స్టార్ట్ చేసిన, మా అప్లైన్ నాలెడ్జ్ తో ముందుకెళ్ళినా. నేను ఈ రోజు ఏ చిన్న పని చేసినా నా అప్లైన్ అడిగి చేయాలి. నా అప్లైన్ అడగడం వల్ల, ఎందుకంటే నేను ఏదైనా కొత్త ఐడియా వచ్చింది, నాకు ఏమొచ్చింది ఐడియా అంటే నాకు పాంప్లెంట్లు వేయాలని వచ్చింది. ఊకే ఎవరు చెప్తారు, ఊకే ఇంటింటికి తిరిగి నేను పాంప్లెంట్లు వేస్తే ఒక 10,000 ఖర్చు అవుతుంది. 10,000 వేస్తే 10,000లో ఒక 500 మంది చేయరా, 500 మందిలో 100 మంది రారా, 100 మందిలో 10 మంది దొరకరా అని చెప్పేసి నా మైండ్ తోని పాంప్లెట్లు వేసేస్తా. పేపర్లు వేసినప్పుడు ఏమవుతుంది, ఒకటే రోజు, ఆ ఒక్క రోజులో ఫోన్ చేస్తారు, ఒక 100 మంది ఫోన్ చేస్తారు, ఏంది అంటారు. సో మనం ఏదో ఒక టైం ఇచ్చి వాళ్ళకి ప్లాన్ చెప్పి పిలుస్తాం, అది చేస్తాం, ఆ తర్వాత వాళ్ళకి నమ్మకం కాదు, అది సక్సెస్ కాదు, 100% సక్సెస్ కాదు అది. కానీ మన ఆలోచన, ఒకవేళ ఇదే విషయం నేను అప్లైన్ అడిగితే, అప్లైన్ ఏమంటాడు, లేదు అలా చేయడం కరెక్ట్ కాదు, అట్లా వచ్చిన వాళ్ళని మెయింటైన్ చేయలేము, 100 మందిని మనం మెయింటైన్ చేయలేము, 100 మందిని మనం వచ్చిన వాళ్ళ కారు ఇవన్నీ మేము చేసినాం చూసినాం అన్నప్పుడు మన టైం డబ్బులు 2 వేస్ట్ అవుతాయి. ఎందుకంటే నేను చేసిన ఆ పని, నేను ఆ ప్రయోగం కూడా చేసిన, పాంప్లెట్ కూడా చేసినాం, దానివల్ల సక్సెస్ కాదు. నేను చేసిన పొరపాటు, అప్లైన్ అడగకుండా చేసిన నేను. అది స్టార్టింగ్ లో ఉంటది కదా, నా సొంత మైండ్ యూజ్ చేసిన అని చెప్పిన కదా. సో అదే పొరపాటు మనం చేయకూడదు. ఏదన్నా విషయం మనం అప్లైన్ అడిగితే, ఎప్పుడు అప్లైన్ మీకు చెడు కావాలని చూడడు, అప్లైన్ ఎప్పుడు మీరు ఎదగాలని చూస్తాడు. మీ కింద డౌన్ లైన్ ఈ రోజు స్ట్రాంగ్ అయిందంటే మీకు సంతోషమా కాదా, ఆ లెగ్ ఫ్రీ అయిపోయినట్టే కదా, మీరు ఇంకో లెగ్ మీద పని చేయొచ్చు కదా. సో అప్లైన్ ఎప్పుడు మిమ్మల్ని మీరు నష్టపోవాలని చూడడు. కానీ ఇక్కడ ఒక ఇన్కమ్ పెరిగినప్పుడు మాత్రం ఇంకోటి ఉంటుంది, లక్ష్మి ఉంటుంది కదా, మనకి ఈగో వస్తుంది. ఎప్పుడైతే మనకు డబ్బు ఎక్కువ వస్తుందో అప్పుడు మన దగ్గర ఈగో వస్తుంది. ఆ ఈగో వచ్చినప్పుడు లక్ష్మి ఏదైతే వచ్చిందో అది ఐగో అంటది. ఎప్పుడైతే ఈగో ఎంటర్ అవుతుందో ఇక్కడ లక్ష్మి ఐగో అంటది. సో ఈ బిజినెస్ లో మనం ఎంత ఎదిగితే అంత ఒదగాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క విషయం మనం అప్లైన్ తో కౌన్సిలింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు కావచ్చు, మీ అప్లైన్ ఏజ్ లో చిన్న కావచ్చు, ఇన్కమ్ లో చిన్న కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి, ఈ రోజు మీకు ఇన్కమ్ పెరిగి వచ్చింది అంటే మీకంటే ఒక టీం, ఒక లీడర్ ఎక్కువ ఉంటాడు అప్లైన్ దగ్గర. ఏదో ఒక రోజు అప్లైన్ చెక్ పెరిగినప్పుడు మీరే పొక్కలవి దాచుకుంటారు. ఎస్పీ వారిల్ సార్ చెప్తాడు, ఈ రోజు నీకు 2 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి, అప్లైన్ తక్కువ వస్తుంది, అప్లైన్ కి ఎక్కువ వచ్చిన రోజు నువ్వు ఏ రంధ్రంలో దాక్కుంటావు అని అంటాడు ఎస్పీ వారిల్ సార్. సో ఎప్పుడే కానీ మనం ప్రతి ఒక్క విషయాన్ని అప్లైన్ తో షేర్ చేసుకొని, అప్లైన్ తో కౌన్సిలింగ్ చేసినప్పుడు 100% మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇది డూప్లికేషన్ బిజినెస్. ఈ రోజు అప్లైన్ ఏజ్ తక్కువ ఉందని చెప్పి నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, రేపు ఇమ్మీడియట్లీ మీకు అదే టైం మీకు సేమ్ అదే జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎస్పీ వారిల్ సార్ చెప్తాడు, ఒక సీడీలు చెప్పిండు, మీరు ఒక చెరువులో నడుస్తున్నారు, మీరు అప్లైన్ చేతి పట్టుకోండి, డౌన్ లైన్ మీ చేయి పట్టుకుంటాడు. ఒకవేళ మీరు అప్లైన్ చేతి వదిలేసిరు అనుకోండి, డౌన్ లైన్ ముంచేస్తాడు మిమ్మల్ని.
మీరు ఒకవేళ డౌన్ లైన్ ముంచడానికి ప్రయత్నం చేసినా మీరు అప్లైన్ పట్టుకున్నారు కాబట్టి ఏం కాదు. అప్లైన్ చేతి ఏ రోజు అయితే వదిలేసారో ఆ రోజు డౌన్ లైన్ మిమ్మల్ని ముంచేస్తారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క చిన్న విషయం అప్లైన్ తో మాట్లాడండి, అప్లైన్ కౌన్సిలింగ్ లో ఉంచండి, కౌన్సిలింగ్ లో ఉండండి. చాలా మందికి వింటుంటాను ఇప్పుడు కూడా నేను. సో అప్లైనే ఒక్కరోజు మీకంటే ముందు జాయిన్ అయ్యండు, మీకంటే ఒక టీం ఎక్కువ ఉంది కాబట్టి. సో అప్లైన్ ఎప్పుడైనా మనకు ఉపయోగపడతాడు, మన గీనతో ఏమనుకో అవసరం అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. ఇది లాంగ్ టైం బిజినెస్. ఇది లాంగ్ టైం బిజినెస్. ఒక్క రోజుతో అయిపోయేది కాదు, 3 సంవత్సరాలు 3 తరాల వరకు ఉండే బిజినెస్, రైట్. తర్వాత వచ్చేసి అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో మనం అకౌంటబిలిటీ మీద మెయింటైన్ చేయలేమనుకోండి. ఇప్పుడు ఇంతవరకే చెప్పిన, నేను ఒక దగ్గరికి వస్తున్నాను చెప్పిన, నాకు తెలిసి 99% నేను 95% ఎవరికైనా టైం ఇచ్చినంటే టైంకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే నేను ఒకరికి 10 గంటలకు వస్తున్న ప్లాన్ కని చెప్పిన, కానీ నేను 10:30కి వెళ్ళిన అనుకోండి, అక్కడ ఏమవుతుంది అక్కడ నా అకౌంటబిలిటీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను 10 గంటలకు వస్తున్నా అంటే 10 మందిని 10 గంటలకు కూర్చోబెట్టిండు ఆయన. నేనేమో ట్రాఫిక్ ఉందని చెప్పి 10:30కు పోయినా, ఆ ఉన్నారు కానీ సగం మంది లేచిపోయారు. అక్కడ ఏమైతే డౌన్ లైన్ కి ఇంప్రెషన్ ఏం పడుతుంది, అబ్బాయి ఎప్పుడు టైంకి రావడం అప్లైన్ అని చెప్పేసి నెక్స్ట్ టైం ఏం చేస్తాడు ఆయన, 10 గంటలకు మీకు చెప్తే ఆయన ఏం చెప్తాడు, 9:30కి చెప్తాడు మీకు. సో అంటే ఇది మనం ఒక మాట నోట్లకైనా ఒక మాట వచ్చిందంటే మాట మీద నిలబడాల్సిందే మనం. ఒకవేళ అకౌంటబిలిటీ లేమనుకోండి, ఒకవేళ మీటింగ్కి వస్తున్నా అంటే 100% రావాలి. తలకా దిగిపోయినా సరే వస్తున్నా అంటే వస్తున్నా, రావట్లే అంటే ముందే చెప్పండి, ఎస్ నేను రావట్లేదు, నాకు కొంచెం మీ పని ఉందని. కానీ మనం ఏం చేస్తామంటే వస్తున్నా అంటే లాస్ట్ మినిట్లో ఫోన్ లేపడం మర్చిపోయినా అంటారు, రైట్. సో అకౌంటబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం మాట ఇచ్చినామంటే మాట మీద నిలబడాలి, లేకుంటే అర్థమవుతుంది. 1 సారి 2 సార్లు 3 సార్లు చూస్తారు. ఒక్క డౌన్ లైన్ ఒక లీడర్ కి 100 మంది డౌన్ లైన్లు దొరకవచ్చు, కానీ ఒక్క లీడర్ కి మంచి అప్లైన్ దొరకాలంటే కష్టం. మిమ్మల్ని 1-4 సార్లు గమనిస్తారు, ఆ తర్వాత వేరే వాళ్ళని వెతుకుంటారు, రైట్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత లర్నబుల్, టీచబుల్, డూప్లికేటబుల్. ఈ బిజినెస్ ఏదైతే ఉందో కంప్లీట్ డూప్లికేషన్ బిజినెస్. ఫస్ట్ మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న తర్వాత మన టీంలో నేర్పించాలి. నేర్పించిన తర్వాత మనలాంటి లీడర్స్ ని తయారు చేయాలి. ఎప్పుడైతే మీ టీంలో లీడర్, ఇది కంప్లీట్ గా లీడర్షిప్ బిజినెస్. ఎవరైనా కానీ సబ్బుల పేస్ట్ లో బిజినెస్ అనుకుంటే సారీ, అది సబ్బుల పేస్ట్ లో బిజినెస్ కానే కాదు. సబ్బుల పేస్ట్ లో ఒక ప్రోడక్ట్ మాత్రమే, మనకు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళడానికి ఒక దర్య మాత్రమే. ఇది లీడర్షిప్ బిజినెస్. మీ టీంలో ఎంతమంది లీడర్స్ వస్తే మీ బిజినెస్ అంతా గ్రోత్ అవుతుంది. సో కంపల్సరీ ఫస్ట్ నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకోకుండా నేర్పించాలంటే నేర్పించలేను. సో డూప్లికేషన్ చేయాలంటే అసలే కాదు, రైట్. ఇది కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, అదే మన విన్నింగ్ టీమ్ సిరీస్ ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి, సెమినార్స్ ఉన్నాయి, రైట్. సో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్, సో ఇప్పటి వరకు నేను చెప్పిన 10 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా 10 కోర్ స్టెప్స్ మీరు ఒక్కసారి గమనించండి. దీంట్లో కనుక మీరు ఏ ఒక్క పాయింట్ చేయకుండా మీ బిజినెస్ అనేది 100% ఆగిపోవడం జరుగుతుంది, స్లో అయిపోతుంది. ఒకసారి మీరు చూడండి, చాలా మంది ఉంటారు, సార్ నాకు కొంచెం ఏదైనా చెప్పండి సార్, నా లోపల కొంచెం మంట వేయండి సార్, నా లోపల కొంచెం ఫైర్ అయ్యండి సార్, నేను కూడా తొందరగా క్రౌనాలంటారు. ఏం లేదు, ఈ 10 సూత్రాలు చేస్తే చాలు. ఏవైతే చేయాలనో చెయ్యం మనం, ఏవైతే చేయాలనో చేయకుండా ఏవైతే చేయకూడదో దాని గురించి ఆలోచిస్తాం. ఏం లేదు, మనమే మోటివేట్ చేసుకోవాలి, మన డ్రీమే మనల్ని మోటివేట్ చేయాలి. ఈ 10 పాయింట్స్ లో ఏమేమి మీరు చేస్తున్నారు ఒకసారి మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మిమ్మల్ని మీరు ఆలోచించకండి. 10 కోర్ స్టెప్లు అన్ని మీరు ఫాలో చేస్తున్నట్టయితే 100% మీరు రానున్న 3 నెలల్లో క్రౌన్ అవుతారు. కానీ ఇలా ఎన్ని పాయింట్లు చేయట్లేదో మీకు అర్థమైపోతుంది ఇప్పుడు, రైట్. చాలా మంది ఓకే, డిఫైన్ ద డ్రీమ్ ఎంతమంది రాసి పెట్టారు, డ్రీమ్ మనసులో ఉండడం కాదు, ఎంతమంది రాసి పెట్టారు, రైట్. దాంతో పాటు ఎంతమంది రోజు బుక్స్ చదువుతున్నారు, సిడీస్ వింటున్నారు, మీటింగ్ అటెండ్ అవుతున్నారు, రైట్. తర్వాత ఎంతమంది 100% ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ దీంట్లోకి ఏ ఒక్క పాయింట్ చేయకుండా, అంటే ఇక్కడ చూడండి, డ్రీమ్ లేకుంటే బిజినెస్ ముందుకెళ్ళదు, బుక్స్ సిడి మీటింగ్ లేకుంటే నాలెడ్జ్ రాజు ముందుకెళ్ళదు, ప్రోడక్ట్ యూజ్ చేయకుంటే మీరు ముందుకెళ్ళలేరు, లిస్ట్ తయారు చేయకుంటే మీ బిజినెస్ గ్రోత్ కాదు, మీరు కాంటాక్ట్ చేయకుండా ఇన్వైట్ చేయకుండా మీ బిజినెస్ ముందుకెళ్ళదు, మీరు ప్లాన్ చెప్పకుంటే కొన్ని రోజులు మాత్రమే బిజినెస్ నడుస్తుంది, అప్పుడప్పుడు నడుస్తుంది అమాసకు పున్నానికి, రైట్. అట్లానే మీరు బిజినెస్ లో అన్ని చేస్తున్నారు, బిజినెస్ స్టార్ట్ చేయట్లేరంటే మీ బిజినెస్ ముందుకెళ్ళదు. కౌన్సిలింగ్ మీరు అప్లైన్ కౌన్సిలింగ్ చేసుకోకుంటే కనుక ఏ రోజు 3rd మంత్ మీ బిజినెస్ పడిపోతుంది, ఆ రోజు గుర్తుకొస్తారు మళ్ళీ అప్లైన్ అంటే, రైట్. సో అకౌంటబిలిటీ మీరు మాట మీ లేకుంటే మీ బిజినెస్ ముందుకెళ్ళదు. సో ఫ్రెండ్స్, ఈ 10 పాయింట్లు మీరు ఖచ్చితంగా మీరు ఫాలో చేస్తే మీరు సక్సెస్ అవుతారు.
సక్సెస్ యొక్క సీక్రెట్ అదే. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాసి పెట్టుకున్న ఆల్రెడీ బోర్డు మీద. ప్రతిరోజు నేను ఏదన్నా పాయింట్ చేయకుండా నేను చాలా రోజులు నాకు చెక్కు పెరిగినప్పుడు కొన్ని చూసిన విషయాలు, దీనిలో కొన్ని పాయింట్లు మిస్ అవుతున్నాయి. ఏ రోజైతే అన్ని పాయింట్లు చేస్తున్నానో, ఏ రోజైతే ₹1,00,000 చెక్ వచ్చిందో, ఆ రోజు తిరిగి చూస్తే ఈ 10 పాయింట్స్ అన్ని నేను కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు మనం 10 కోర్ స్టెప్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ దీంతో పాటు ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. చాలా మంది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ప్లాన్ చెప్తారు, మీటింగ్ తీసుకొస్తారు, ప్రోడక్ట్ డెమో చూపిస్తారు, బిజినెస్ స్టార్ట్ చేపిస్తారు, రైట్? ఫస్ట్ నెల ₹90 100 పీవీకి అకౌంట్లోకి వస్తాయి. ఎక్కడైతే మన పని స్టార్ట్ అవుతుందో అక్కడనే మనం పని వదిలేస్తాం. సో ఇక్కడ ఎస్టీ భార్గవ్ సార్ ఒకటే చెప్తాడు, థింక్ ఫండమెంటల్ గ్రో రిచ్ లో మీరు ఈ రోజు ఒక పర్సన్ ని జాయిన్ చేసిర్రు అంటే, ఆ పర్సన్ కి ఈ బిజినెస్ కొత్త, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఇమ్మీడియట్లీ మీరు ఆయన కింద ఒక 5 మంది నంబర్లు తీసుకోండి. లేదంటే ఆయనని ఇమ్మీడియట్లీ ఒక మీటింగ్ అరేంజ్ చేపియండి, వాళ్ళ ఇంట్లో ఒక మీటింగ్ అరేంజ్ చేపియండి. ఈ రోజు నాకు ఇక్కడ కనిపిస్తున్న పీర్ రెడ్డి కనిపిస్తుండు. పీర్ రెడ్డి దగ్గర నేను ప్లాన్ చెప్పాను, జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత 100 పీవీ ఇప్పించేశాను. ఇప్పించిన తర్వాత పీర్ రెడ్డికి ఏం చెప్తాను, ఇక నువ్వు ప్లాన్ చూసుకో, నేర్చుకో, లేకపోతే నన్ను పిలువు అంటాం. కానీ ఆయన పిలవడది కాదు. ఇమ్మీడియట్లీ పీర్ రెడ్డి ఈరోజు జాయిన్ అయినావు కదా, రేపు ఇమ్మీడియట్లీ మీ ఇంట్లో ప్లాన్ పెట్టు, ఒక 10 మందిని పిలువు, నేను వస్తున్నా అని చెప్తాం. 10 మందిని పిలిచిండు, 10 మంది దగ్గర 5 మంది వచ్చిర్రు. నేను ప్లాన్ చెప్పిన, ప్లాన్ అయిపోగానే మళ్ళీ నా బస్సు చదువుకొని నేను పోతున్నా కాదు. అక్కడ ఉన్న 5 మందిలో నుంచి ఎవరైతే యాక్టివ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని మనం గమనించి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్లీ మళ్ళీ వాళ్ళ కింద ఎవరు ఉన్నారు అంటే వాళ్ళతో ఇంకో మీటింగ్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఉన్నట్టున్నాడు శ్రీకాంత్ రెడ్డి, మల్లారెడ్డి గారు ఉన్నారో లేదో తెలియదు. సో నాకు ఇక్కడ మల్లారెడ్డి గారు పిట్లం నుంచి ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇది డెప్త్ డ్రైవ్ నేను సిటీలో చాలా చేస్తాను, కానీ దూరం ఉన్నది చెప్తున్నా. నేను సిటీకి దూరం ఉన్నది పిట్లంలో మల్లారెడ్డి గారు ఉంటారు, 150 ఇంచుమించు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి అని. ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు యూట్యూబ్ లో చూసి నేను అంత దూరం వెళ్ళి ప్లాన్ చెప్పాను. ప్లాన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 10 రోజుల్లో సార్ ఇంకో మీటింగ్ పెట్టండి సార్, మీ ఫ్రెండ్స్ పిలవండి, నేను వస్తున్నా అని చెప్పిన తర్వాత ఆయన ఒక 4-5 మంది పిలిచిండు. దాంట్లోకి ఒక ఆయన నాకు యాక్టివ్ కనిపించిండు, డాక్టర్ ముస్తాక్ సాబ్. ఆయన ఎడ్ల డాక్టర్, పశువుల డాక్టర్ ఆయన. సో ఆయనతో మాట్లాడిన, ఆయన ప్లాన్ చెప్పిన తర్వాత డాక్టర్ సాబ్ ఫిర్ క్యా, మళ్ళీ నేను మాట్లాడి మల్లారెడ్డిని పక్క పెట్టేసి డాక్టర్ ముస్తాక్ సాబ్ ఫోన్ చేసిన. డాక్టర్ సాబ్ ఇంకో మీటింగ్ పెట్టండి, నేను వస్తున్నా. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆయన ఒక 4-5 పిలిచిండు, ఈ సేవల ప్లాన్ పెట్టిండు. ఆయన కింద అక్రమ్ అని ఉంటాడు, ఆ అక్రమంలో ఈ సేవలో ప్లాన్ పెట్టిండు. ఆ ఈ సేవలో పోయి ప్లాన్ చెప్పిన, అక్రమ్తో మళ్ళీ రిలేషన్ పెట్టుకున్నా. అక్రమ్ పోయి మళ్ళీ ఏముంది ఇంకో ప్లాన్ పెట్టు, ఇప్పుడు మళ్ళీ ముస్తాక్ సాబ్ ని పక్కన పెట్టేసిన. నా పని ఏంది, డెప్త్కి వెళ్ళాలి. మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళాను, సార్ నుంచి డాక్టర్ సాబ్కి వచ్చాను, అక్కడ నుంచి అక్రమ్ దగ్గరకు వచ్చాను. ఈ సేవ మళ్ళీ ఈ సేవ ఆయనతో మాట్లాడాను. అక్రమ్ భాయ్ ఒక ప్లాన్ పెట్టి నేను వస్తున్నా, ఎందుకంటే నాకు సీరియస్ లీడర్ కావాలి అక్కడ, రైట్? మళ్ళీ ఆయనతో చేస్తే మళ్ళీ మిర్జా వచ్చిండు. మిర్జా దగ్గర ప్లాన్ చేసిన, మళ్ళీ మిర్జా భాయ్తో మాట్లాడేసరికి ఆల్మోస్ట్ 5 కన్సిస్టెన్సీలు నడుస్తున్నాయి, 100. అప్పటికి 5 కన్సిస్టెన్సీలు నడుస్తున్నాయి అక్కడ. సో ఎప్పుడైతే నేను ఈ కింద వర్క్ చేస్తున్న ఈ పీవీలు పెరుగుతున్నాయో, పైన మల్లారెడ్డి వాళ్ళ పీవీలు చూసేసరికి ఇంచుమించు 1200 తక్కువ డైరెక్టర్ గానికే. సో మల్లారెడ్డి సార్ ఏమన్నాడు, అరే సార్ 1200 చేసుకుని డైరెక్టర్ అయిపోతా అంటారు, నాకు అగ్రిప్రోడక్ట్ అవసరం ఉందని తీసుకున్నాను, డైరెక్టర్ అయిపోయింది, 6,000 ఇన్కమ్ వచ్చింది, ఫుల్ ఎక్సైటెడ్. సార్కి నమ్మకం ఏర్పడింది. అప్పటి వరకు మీటింగ్ రావడం స్టార్ట్ అయింది. తర్వాత ఏం చేసిన, వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి, వాళ్ళ బామ్మర్ది శ్రీకాంత్ రెడ్డి గారు, ఆయన హైటెక్ సిటీలో జాబ్ చేస్తుండే, కరోనా టైంలో జాబ్ వెళ్ళిపోయింది. సో సార్ ఏమన్నాడు, ఇప్పుడు ఇక్కడ బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయింది కదా, సార్ ఏమన్నాడు, లేదు సార్ బిజినెస్ చాలా మంచిగా ఉంది, ఇక మావనికి అక్కడిక్కడ ఏం పంపించాం, మనం బిజినెస్ లోనే ఇన్వాల్వ్ చేద్దాం, మీరు ఒకసారి రండి అని చెప్తే మళ్ళీ ఒక్క పర్సన్ గురించి మళ్ళీ పిట్లం పోయినా. నేను ఒక్కటే పర్సన్ గురించి మళ్ళీ పిట్లం పోయి శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్లాన్ చెప్పి అన్ని చూపించిన తర్వాత ఇట్లా అంటే అని చెప్పి ఆయన మళ్ళీ ప్రోడక్ట్ తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత అగ్రి ప్రోడక్ట్ వాడిండు, రిజల్ట్ మంచిగా అనిపించింది. ఇమ్మీడియట్లీ ఆయన గిట్ట ఎంబడే డిసిషన్, స్టోర్ వేసేద్దాం, ఇక మనం ఇక్కడ దీని మీద పెద్ద బిజినెస్ చేద్దామని చెప్పి. పిట్లంలో స్టోర్ లేదు, రైట్? ఎంబడే పిట్లంలో స్టోర్ వేసేసిర్రు. స్టోర్ గిట్ట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు చూసినట్లయితే ఇప్పుడు ఆయన ఇన్కమ్ ఇంచుమించు 4-5 పీవీ అయింది ఈ మంత్ లో. సో ఎందుకైంది ఒక్కసారి గమనించండి. ఏ రోజైతే నేను మల్లారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళానో ఆ రోజు నేను మల్లారెడ్డి సార్కి ఫోన్ చేసుకుంటా, ఏం సార్ మీటింగ్ రండి, ఏం సార్ ప్రొడక్ట్ వాడండి అంటే పని జరుగుతుండేనా? డెప్త్కి వెళ్ళినాం కాబట్టి, కాన్ఫిడెన్స్ పెరిగింది కాబట్టి బిజినెస్ నిలబడ్డది.
సో ఇక్కడ ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఎవరికైతే ప్లాన్ చెప్పినామో ఇమ్మీడియట్లీ ఆయనకి చెప్తాం, ఏమైంది రమేష్ అన్న మీటింగ్ లో నలుగురు కూర్చుని కదా, నెత్తి మీద ఎంటికలు లేవు చూడ, బ్లూ షర్ట్ ఆయన ఏమన్నాడు, ఆయనతో మాట్లాడినావా, మాట్లాడు, ఆధార్ కార్డు తీసుకో, జాయిన్ చేయి, నా పని అయిపోయింది, ప్లాన్ చెప్పే కదా నువ్వు జాయిన్ చేయంటే ఈయన ఫోన్ చేస్తాడు ఆయనకి, అరే ఆధార్ కార్డు పంపిరని ఆయన అంటే ఆయన ఊకే ఆధార్ కార్డు ఆయన ఫోన్ లేపడం మొదలేస్తాడు. మనం ఆయన ఫోన్ లేపడు, ఈయన మన ఫోన్ లేపడు. ఇక మనం ఏం చేస్తామంటే ఇక చెట్లు నాటుతుంటాము, ముందుకు వెళ్తా ఉంటాం, ఇవి ఎండిపోతా ఉంటాయి ఎండకని, దీనికి నీళ్లు పోయాము, మసాలా పెట్టము, కలుపు తీయము, ఏం చేయము, కాలు పెట్టడం మన వంతు. ఇక అట్లా పెట్టుకుంటా దేశం మొత్తం తిరుగుతుంటాం. ఇక మనం సీరియస్ పర్సన్ ముగ్గురు చాలు మనకు ₹1,00,000 ఇన్కమ్ తీసుకోండికే. మీరు చూస్తున్నారు ఆల్రెడీ అరుణ మేడం డైమండ్ లెవెల్లో ₹1,70,000 ఇన్కమ్, ₹1,77,000 ఇన్కమ్ తీసుకున్నారు. సీరియస్ పర్సన్ 135 కోట్ల జనాభాలో కరెక్ట్ పనిచేసే వాళ్ళు ముగ్గురు దొరికితే చాలు. డెప్త్ డ్రైవ్ లో బిజినెస్ ముందుకు వెళ్తుంది. డెప్త్ డ్రైవ్ చేయకుండా మనం ఏం చేస్తామంటే, ఎప్పటి వరకు చేయాలి డెప్త్ డ్రైవ్ అంటే, మీలాంటి సీరియస్ లీడర్ దొరికే వరకు. ఎప్పుడు దొరుకుతాడు అంటే మీరు కరెక్ట్ 5 డెప్త్లు కిందికి వెళ్ళండి, 1, 2, 3. ఇప్పుడు మీరు చూసినట్లయితే మల్లారెడ్డి సార్ కింద, ముస్తాక్ సాబ్ కింద, అక్రమ్ సాబ్, తర్వాత మిర్జా సాబ్ కింద, శ్రీకాంత్ రెడ్డి సీరియస్ లీడర్ డైరెక్టర్ అయిపోయాడు. 5 డెప్త్లు వెళ్ళినా కదా, మీ ముందటనే చెప్పిన నేను. ఎస్పీ వారి సార్ ఒకటి అంటాడు, 5 డెప్త్లు కిందికి వెళ్ళండి, మీలాంటి సీరియస్ లీడర్ దొరుకుతాడు. బిజినెస్ ఎవరిది? నా బిజినెస్. చెక్ ఎవరు కావాలి? నాకు కావాలి. డ్రీమ్స్ ఎవరికి ఫుల్ఫిల్ కావాలి? నాయి కావాలి. పని ఎవరు చేయాలి? అప్లైన్ చేయాలి. రైట్. సో మన డెప్త్ డ్రైవ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకు ఎక్కువ మొత్తం చెత్త నింపుకునే అవసరం లేదు. కరెక్ట్ లీడర్స్ 10 మంది 5 మంది దొరికినా చాలు, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసి వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయొచ్చు. సో డెప్త్ డ్రైవ్ దగ్గరనే ఫెయిల్ అవుతున్నాం చాలా మంది. డెప్త్ డ్రైవ్ చేయండి. ఇప్పటి మీ టీంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి ఒకసారి. సో నీ 5 మంది నంబర్ ది, నేను మాట్లాడతా అని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్ గా మాట్లాడండి, మళ్ళీ వాళ్ళ డెప్త్ లోకి వెళ్ళండి. ఎట్లా దొరకరు? లిస్ట్ అయిపోయింది అంటాం కదా, రాగానే బిజినెస్ స్టార్ట్ చేయగానే కదా ఇమ్మీడియట్లీ ఏం చేస్తాం, నేను వెస్టీజ్ జాయిన్ అయిపోయినా, నేను పెద్ద పని చేసిన స్టేటస్ పెట్టేస్తాం. ఇక అందరు అనుకుంటారు, అమ్మ కొడుకు వెస్టీజ్ జాయిన్ అయ్యిందా, అయ్యే నాకు ఫోన్ చేస్తా, నాకు ఫోన్ చేస్తే లేకపోద్దు అని చెప్పి డిసైడ్ అయిపోతారు అందరు. ఇక చేతులతో ఖరాబ్ చేసుకుంటాం. ఫేస్బుక్ స్టార్ట్ చేయగానే కదా, 0 ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, తొందరగా కాల్ చేయండి అని చెప్పి పోస్టర్లు వేసేస్తాం. ఉన్న 5,000 మంది అనుకుంటారు ఏదో నెట్వర్క్ చేస్తున్నట్టు, నేను ఫోన్ చేయొద్దు, ఇక ఫోన్ అయిపోద్ది అనుకుంటారు. చేతులతో ఖరాబ్ చేసుకుంటాం, ఫోన్లలో చెప్పి టీం ఖరాబ్ చేసుకుంటాం, లిస్ట్ ఖతం చేసేస్తాం. ఆ తర్వాత అంటాం నాతో లిస్ట్ అయిపోయింది. మనం సిస్టమ్ ని ఫాలో చేయకుండా మన సొంత తెలివిని ఫాలో చేస్తాం, దానివల్ల మనం నెగిటివ్ అయిపోతాం. సో ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్క లెగ్లో 10 డెప్త్లు గిట్ట వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఈ రోజు గిట నాకు ఒక టీం ఉంది, మా బానూర్ది. అక్కడ టీంలో 49 మంది కింద ఒక డైరెక్టర్ వెళ్ళిండు. 49 మంది కింద ఒక డైరెక్టర్ వెళ్ళిండు. ఎప్పుడన్నా కింద పివి చెక్ అంటే 49 సార్లు కిందికి వెళ్ళాలి నేను, వాళ్ళ డెప్త్లో వెళ్ళి. సో ఇవన్నీ ఎందుకని చెప్పి ఎవరైతే డైరెక్టర్ అయినా వాళ్ళ ఐడి నెంబర్ గుర్తుపెట్టుకున్నా డైరెక్ట్ ఐడి కొడితే అక్కడ కిందికి వెళ్ళిపోతాయి. సో మనం డెప్త్ డ్రైవ్ లో మన పెద్ద బిజినెస్ ఈ రోజు అనుకోవచ్చు, మీరు ఒక వ్యక్తి వస్తాడు ఫుల్ ఎక్సైటెడ్ అవుతాడు, నేను డైరెక్టర్ అయితే క్రౌన్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ అవుతాడు, 2 నెలలు చేస్తాడు డైరెక్టర్ అవుతాడు, మళ్ళీ అడ్రస్ ఉన్నాడు. కామన్. వీడికని మనం ఢిల్లీ వెళ్తున్నామంటే, ఈ రోజు మీకు నాంపల్లి స్టేషన్ లో కూర్చున్న వ్యక్తులందరూ ఢిల్లీకి రారు. ఒకడు కాన్పూర్ లో దిగుతాడు, ఒకడు మహారాష్ట్రలో దిగుతాడు, ఒక పూనాలు దిగుతాడు, మళ్ళీ కొత్తలు దిగుతారు, పాతలు ఎక్కుతారు, అంటే పాతలు దిగుతారు, కొత్తలు ఎక్కుతారు. ఈ రోజు మీ టీంలో ఎవరైనా వస్తున్నారంటే కొందరు వ్యక్తులు మిమ్మల్ని డైరెక్టర్ చేయడం వరకు హెల్ప్ చేస్తారు, ఫుల్ ఎక్సైటెడ్, ఆ తర్వాత ఆగిపోతారు. తర్వాత వస్తారు మిమ్మల్ని డైమండ్ చేసే వరకు కొందరు వస్తారు, ఫుల్ ఎక్సైటెడ్, మళ్ళీ వాళ్ళు ఆగిపోతారు. మళ్ళీ తర్వాత యూసీడీ చేయడానికి వస్తారు. అంటే ఈ ఒక్కొక్క ప్రాసెస్ లో ఒక్కొక్కరు వస్తుంటారు పోతుంటారు, కామన్. అది ఎందుకు వాళ్ళతో అట్లా జరుగుతుంది అంటే కనుక మన ఎస్పీ బారిల్ సార్ చెప్తాడు, ఇన్ భావం కా ఫల్ క్యా హోగా. ఎస్పీ బారిల్ సార్ చెప్తాడు, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క పాప పుణ్యాలు. నేను ఈ రోజు వెస్టిలో సక్సెస్ అయినా, ఓకే 3 లక్షల ఇన్కమ్ వస్తుంది, ఈ రోజు నా మైండ్ ఖరాబ్ కావచ్చు, పొద్దు ఇంకంగానే బాటలు ఓపెన్ చేయొచ్చు, నేను వేరే వాళ్ళని చెడు చూపులు చూడొచ్చు. ఇలాంటివి చూడడం వల్ల ఇప్పుడు నేను ఇన్ని రోజులు పడ్డ కష్టానికి నాకు ఇప్పుడు మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు డబ్బులు వచ్చినాయని నా మైండ్ సెట్ ఖరాబ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా, పాపాలన్నీ నింపుకుంటున్నా కుండల. కొన్ని రోజుల్లో మళ్ళా ఈ పాపాలను అనుభవించే టైం వస్తుంది, అప్పుడు నా చెడు స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ ఎవరైనా వచ్చి ఆగిపోతున్నారంటే మీరు వాళ్ళ గురించి టెన్షన్ తీసుకోకండి, వాళ్ళ పాపాల కుండ నిండా ఉన్నది, వాళ్ళ పాపాలన్నీ కడుక్కోవాలి కదా, వాళ్ళు కడుక్కొని వస్తారు, వాళ్ళు అనుభవించి వస్తారు. ఇక ఈయననే వస్తాడు అని చెప్పి ఆయన్నే పట్టుకొని మనం కూర్చుంటే ఆయన పోతాడు, మీరు పోతాడు, వచ్చేటప్పుడు వస్తారు.
సో వాళ్ళని చూసుకుంటా కూర్చోకండి, మీరు ఏం బాధపడకండి. ఈ వ్యక్తి రాలేడే, అయ్యో ఇన్ని రోజులు నాతో పాటు ఉన్నాడే ఇప్పుడు రాలేడంటే నో ప్రాబ్లం. అది మనం ఏం చేయలేం. భగవంతుడు వాళ్ళకి ఎప్పుడు రావాలో అప్పుడు రాసి పెట్టుంది, అప్పుడే వస్తారు. మనం ఎవరు వాళ్ళని చేంజ్ చేయడానికి? మనం జస్ట్ వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తున్నాం అంతే, మనం ఒక మెసెంజర్లో మాత్రమే. సో మీరు ప్రతి ఒక్క టీంలో ఉంది. ఈ రోజు ఇంద్రబీర్ సార్ టీంలో లేరా, కుల్కర్ణి సార్ టీంలో లేరా, చరణ్ సార్ టీంలో లేరా, నా టీంలో లేరా, శ్రీనివాస్ సార్ టీంలో లేరా? ప్రతి ఒక్క టీంలో వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు వస్తారు, కానీ వాళ్ళని చూసి మీరు ఆగకండి. ఇది ప్రాసెస్, సక్సెస్ యొక్క ప్రాసెస్. అది మీరు అనుకోవచ్చు ముగ్గురు చాలు కదా, ముగ్గురు డైరెక్టర్, ముగ్గురు లెక్క ముగ్గురు పని చేయకపోవచ్చు, వచ్చే 5 మంది సూపర్ పని చేయొచ్చు, రైట్? సో నేను ఒకటే చెప్తున్నా, మనం ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మనం ఎవరు సజెషన్ తీసుకోవాలంటే విన్నింగ్ టీమ్ది. విన్నింగ్ టీమ్ యొక్క సీడీలు మీరు వినండి. ఒకవేళ మీ బిజినెస్ పక్క పెడితే ఒక్కసారి ఆలోచించండి, నడుస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఖర్చులు ఏ విధంగా పెరిగిపోతున్నాయి, మనకు, రైట్? రానున్న రోజుల్లో మనకు ఇన్కమ్ ఏం సోర్స్, ఇప్పుడు మనం ఏదో విధంగా ముందు గడుపుకొని వెళ్ళిపోతాం. రానున్న రోజుల్లో మన పిల్లలకి ఇన్కమ్ ఎక్కడికైనా వస్తుంది, వాళ్ళు చదువుకున్న దానికి జాబులు దొరుకుతాయా? ఈ రోజు చాలా మందిని తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వదిలేయడానికి కారణం డబ్బులు లేక కాదు, ప్రేమ లేక కాదు, డబ్బులు లేక. మరి రేపు ఇదే పరిస్థితి మనకు వస్తే ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించండి మీరు. అన్ని కాళ్ళు చేతులు మంచిగా ఉన్నప్పుడే మన పరిస్థితి ఇలా ఉంటే, రేపు మన పిల్లలకు జాబులు దొరకక, రైట్, వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లల్ని సాదుకోలేని పరిస్థితుల్లో మనం తీసుకుపోయి ఎన్నో అనాథాశ్రమంలో గిట్ట వదిలేరు, ఆడకి డబ్బులు కట్టాలి. రోడ్ల మీద వదిలేస్తే ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. సో మనం వదిలేసే రేపు వాళ్ళ పరిస్థితి ఎట్లా బతకాలి, వాళ్ళు ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి. ఈ రోజు చదువుకున్న చదువులో పెద్ద పెద్ద జాబులు వస్తున్నాయి. అడిషనల్ కలెక్టర్ లాంటిది ఈ రోజు మనకు వెస్టీజ్ లో విన్నింగ్ టీమ్ లో పని చేస్తున్నాడు అంటే, కలెక్టర్ కంటే పెద్ద ఉద్యోగం ఏం చేస్తాం చెప్పండి మన పిల్లలకి? చదువు తప్పు కాదు, 100% చదువు ఉండాలి, నాలెడ్జ్ గురించి ఇంపార్టెంట్. కానీ ఈ రోజు మనకు సాఫ్ట్వేర్ బూమ్ తర్వాత వచ్చింది రియల్ ఎస్టేట్ తర్వాత వచ్చిన భూమే డైరెక్ట్ సెల్లింగ్ బూమ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బూమ్ రైట్ టైంలో మనం ఈ బిజినెస్ లో ఉన్నాము. మీరు రైట్ డిసిషన్ తీసుకుంటే కనుక రేపు రానున్న రోజుల్లో మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇస్తారు. లేదు అంటే మీ పిల్లలు అంటారు, మమ్మీ పలానా వాళ్ళ పిల్లలు మంచి కార్లో తిరుగుతారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, మనకెందుకు మమ్మీ ఇన్ని కష్టాలు, ఏం చేయాలి బిడ్డ? అప్పుడు నాకిట వెస్టీజ్ వచ్చింది కానీ నా తరగా పని చేయలేదు, నేను పట్టించుకోలేదు, వదిలేసిన. అప్పుడు మీ పిల్లలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో మనం సీరియస్ గా చేద్దాం, 3 సంవత్సరాలు గట్టిగా కష్టపడంటే బండల్ మోసుడు రాళ్ళు మోసుడు ఏం లేదు, సిస్టమ్ ని ఫాలో అయితే చాలు. జూమ్ మీటింగ్ పొద్దున 1 గంట లేద్దాం, 1 గంట ముందు 6:30కి లేవకుంటే మనం ఎందుకు ఇంకా 6:30కి లేచి, నేను వాస్తవం చెప్తున్నాను, ఎవరన్నా ఏమని అనుకోండి, నేను మార్నింగ్ క్లబ్ స్టార్ట్ చేసిన నుంచి స్టార్టింగ్ లో అయితే నేను వాష్రూమ్కి వెళ్ళినా కానీ ఫోన్ వెస్టీ సంచిలో వేసి మూలకేసి వాష్రూమ్ పోయేవాడిని. సో ఈ రోజు చాలా మంది అంటారు, ఏమైంది మాట్లాడితే నేను వాష్రూమ్ పోయినా అర్ధగంట అంటారు. అరే 1 గంట మనం నాలెడ్జ్ తీసుకోవడానికి పెట్టకుంటే దేని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడే కానీ ఏ వ్యక్తి అయినా చనిపోయిందంటే ఎక్కువ వండుకొని చనిపోయింది కానీ తక్కువ వండుకొని చనిపోయిన వాళ్ళు లేరు. నిద్ర సరిపోక చనిపోయిందని ఎవరు వినలేదు, నిద్ర ఎక్కువ చనిపోవచ్చు. సో 1 గంట తీద్దాం, మనం తీసి మార్నింగ్ క్లబ్ లో నేర్చుకుందాం. అక్కడ అద్భుతమైన ట్రైనింగ్ సిస్టమ్స్ ఉంది. పొద్దున మనకు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ మొత్తం మనకు ఒక ఫైర్ స్టార్ట్ అవుతుంది పొద్దున. సో ఫ్రెండ్స్, టైం ఎక్కువ అవుతుంది కాబట్టి, సో నేను సక్సెస్ కావడానికి రీజన్స్ ఏంటి అంటే కనుక, నేను నా డ్రీమ్ స్ట్రాంగ్ ఉన్నాయి. చాలా ఛాలెంజెస్ నాకు గిట్ వచ్చినాయి. నాకు వచ్చిన ఛాలెంజెస్ నేను ఎప్పుడు చెప్పా, డియూసీడీ వచ్చినాక చెప్తాను. ఇప్పటి వరకు మీకు ఏదైతే తెలుసో అది 50% మాత్రమే చెప్పిన నేను, ఎందుకంటే మొత్తం ఇప్పుడే చెప్పొద్దు, డియూసీడీ తర్వాత చెప్పాలని. సో ఇంకా నాకు కూడా ఛాలెంజెస్ వచ్చినాయి, మీకు కూడా ఛాలెంజెస్ వస్తాయి. సో ఆ ఛాలెంజెస్ వస్తే మన మంచికే, భగవంతుడు ఏది ఇచ్చినా మన మంచికే. నేను ఇంకా స్ట్రాంగ్ చేయబోతున్నాను, ఇంకా పెద్ద పని చేయబోతున్నా కాబట్టి భగవంతుడు నాకు ఈ ఛాలెంజ్ ఇచ్చిండు, ఇది దాటుకుంటా ముందుకెళ్తా అని చెప్పేసి 100% ముందుకెళ్ళండి. సో సిస్టమ్ ని ఫాలో చేయండి, ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. రాత్రికి కరోడ్పతి అయ్యే బిజినెస్ కాదు. ఒకవేళ అట్లయితే కనుక ఈ ప్రపంచంలో అందరూ కరోడ్పతిలు అయిపోయే వాళ్ళు, రైట్? మన దగ్గరికి బిజినెస్ వచ్చేది కాదు, అందరి దగ్గర మర్సిడీస్ దొరికినాక మన దగ్గరకు వచ్చేది, రైట్? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి నేను ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాను. మేడం ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు మేడం, జ్యోతిర్మయ మేడం, మీరు అడ్మిట్ చేసుకోండి. ఏం లేదు సార్, అంబికా మ్యామ్ లేరు కదా, అందుకోసమని చేద్దామని, మీరే డైరెక్ట్ ఎండ్ చేయమని చెప్దామని హ్యాండ్ రైజ్. అవునండి మేడం, ఆమె స్టోర్ లో ఉండే 8 గంటల వరకు, అక్కడ నుంచి ఇంటికి పోతే ఇంటర్నెట్ రాదాడ, చెప్పాను ఇన్వైట్ చేసి వెళ్దామని. సో థ్యాంక్ యూ.
సో ఈ రోజు సెషన్ గురించి ఏమైనా ఫీడ్బ్యాక్ చెప్పాలంటే కనుక మీరు ఒక 2-3 లీడర్ మాట్లాడవచ్చు. మీరు ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. రేపటి సంది మీరు ఏం చేంజ్ చేయబోతున్నారో చెప్పాలంటే చెప్పొచ్చు. ఒక 3-4 లీడర్లు మనం ఇక్కడ నుంచి సెషన్ ఎండ్ చేయబోతున్నాము. ఎవరైనా చెప్పాలంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేకుంటే నేను సెషన్ ఎండ్ చేస్తున్నాను. సో ఓకే, సో నో ప్రాబ్లం. సో ఓకే, మరి ఇక్కడ నుంచి మనం ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.